ఈ పైది ఇలా, ఈ పైది కుర్చీలు ఇంకే అవుతున్నా పుస్తకం కింద కట్టలేదు, ఇదిగో పుస్తకం పెట్టి ఇది పైకి పెట్టాలి. వీడు మేకేదో మేకమన్న కొట్టి ఇరిగింది. ఓ మేకంది, ఓ మేక పెట్టి నన్ను ఆగింది. ఆడు ఇంకో మేక తెస్తాను. చంటి చైనా మేక ఏదో అన్నావు. లేదు, లేకపోయినా వదిలేయటమే. నన్ను వదిలేసి నన్ను వదిలేస్తే ఈనుపలు పెట్టేచ్చా మీకు? పర్వాలేదు.
ఇప్పుడు ఎంత పడుతుంది? ఇప్పుడంట వినిపిస్తుందా? నువ్వు మాట్లాడు, అడుగు. హలో, సిట్టింగే రాదండి. ఇప్పుడు ఎంత పడుతుందేమో చూడండి. రాదు, మైక్ ఆఫీస్ ఉన్నాను. అప్పుడు వినిపిస్తుందా అని అడిగి. ఏంటి వర్ణం రమ్మన్నా లేదు. లాంచ్ చేసేవా? ఇప్పుడు ఏం పడుతుందేమో. ఎక్కడ వినిపిస్తుందా ఇప్పుడు అని అడుగుతున్నాను. లైవ్ యాప్ చేయనా? వర్మ మాట రావట్లేదు అంటున్నారు. ఈయన వాయిస్ రావట్లేదు అంటున్నారు. అయ్యో నాకు అన్నీ సెట్ చేసి నీ మొబైల్ డాడీ వస్తాను ఉందమ్మా. రామకృష్ణ చూస్తున్నాడు సార్. బొమ్మ మారింది వేళ, అందు గురించి అప్పుడప్పుడు బొమ్మ మారుతుంది అన్నాడు. అది గుర్తొచ్చింది. రారా అంటే మాకు వచ్చి ఇప్పుడే లేడు. చెయ్యదు, చెయ్యి. మాటలో ఏది ఇప్పుడు నేను మాట్లాడింది వస్తుందా? హలో, ఫోన్ చేసి నేను మాట్లాడింది ఒక్క ముక్క వచ్చిందా? వస్తుంది. అంటే ప్రకాశం ఏదో నొక్కాడు. అర్థం కాదు. ఇలా ఎలా తిప్పి మన ఇష్టం వచ్చినట్టు తిప్పితే ఎత్తండి కదు నష్టం. ఎరమ్మా సౌండ్ వస్తుంది ఇప్పుడు. అలాగే అలాగే ఉంటా. రావట్లేదు అన్నాడు, వస్తాను కూర్చో. చెప్పాను వస్తానని. గేమ్ లేదు, కూర్చో. నువ్వు పెట్టుకో. మా బ్రహ్మార్పణం అంతటా నిండిన బ్రహ్మమునకు నాలోని బ్రహ్మము నమస్కరించుతున్నది. బ్రహ్మార్పణం బ్రహ్మమ్మ దంపతులకు బ్రహ్మార్పణం, బ్రహ్మమ్మకి బ్రహ్మార్పణం. చూడండి అమ్మ, మనది బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగం. మరి ఇందాక అమ్మ అన్నారు చూడండి. ఎందుకంటే ఇక్కడ మనకి అంతటా ఉన్న బ్రహ్మమునకు నాలోని బ్రహ్మము నమస్కరించుతున్నది అనేటప్పటికీ మనకి ఒక్క నమస్కారంతో మనకి విశ్వంలో అడుగు కూడా మనకి మనం నమస్కారం పెట్టినట్టు మన భావనలో వ్యక్తపరుస్తున్నాం. అదే బ్రహ్మ భావన గొప్పతనం. బ్రహ్మ భావన జ్ఞాన గొప్పతనం ఏంటంటే ఇక్కడ అన్ని సూక్ష్మంగా, అన్ని ఏకంగా, ఇక్కడ విడివిడిగా మనం చూసేది అంతా ఏకత్వంగా చూసి తత్వమే ఇక్కడ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగం యొక్క ఇక్కడ
లక్ష్యం అదే అమ్మ చెప్పి మాటలు అమ్మ మనకి అందరికీ కూడా భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపించే తత్వమే అమ్మ. ఈ బ్రహ్మం అమ్మ మనం చెప్పేది ఏంటంటే అంత బ్రహ్మం అంటే ఏంటి, బ్రహ్మం అంటే ఏంటి, బ్రహ్మం అన్నా భగవంతుడన్నా శక్తి అన్నా అన్నీ కూడా ఇవన్నీ కూడా పవర్ అన్నా ఒకటి ఎన్నో అన్ని రకాలు కూడా మనకి ఒక్కటే ఏంటంటే ఆ చైతన్య స్వరూపం అంటే ఆ భగవంతుడన్నా బ్రహ్మం అన్న ఇవన్నీ ఎందుకంటే పర్యాయ పదాల్లో ఉంటాయి కానీ దానికి ఒక తత్వం ఒకటే అని చేత అమ్మ మనం అందరూ కూడా బ్రహ్మం అమ్మ అంటారు. బ్రహ్మజ్ఞానం బ్రహ్మం అని అనుకుంటే మనకి హాయిగా ఉంటుంది కాబట్టి ఆ బ్రహ్మం అనుకోమంటారు. అమ్మ కూడా అది అలాగే చెప్తారు మనకి ఇక్కడ చూడండి. మరి బ్రహ్మం అంటే ఏంటో మనకి తెలియదు, కానీ అమ్మ దగ్గరికి వచ్చాక అసలు నేనెవరో నాకు తెలియదు, నువ్వు ఏం చేయాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, మనకి ఏమీ తెలియదు అని అమ్మ దగ్గరికి వచ్చాక ఈ సత్సంగానికి వచ్చిన తర్వాత మనకి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి తెలియబడిందమ్మా. ఎలా అంటే అంతకు ముందు నేను చెప్పిందే రైటు, నాకే కరెక్టు అన్నీ మనకి నాకు నేనే అది అలాగా అహంకారంతో అన్ని అనుకునేవాడిని. ఆ అనుకునే భావాలన్నీ కూడా ఈ సత్సంగంలోకి వచ్చిన తర్వాత మన అందరి భావాలు మన అందరి గుణాలు అన్నీ కూడా ఇక్కడ ఈ సత్సంగంలో మనం అన్నీ కూడా సరి చేసుకునేదే సత్సంగం. మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇక్కడ అన్నీ కూడా సరి చేసుకోవడానికి ఇక్కడే అవకాశం. సరి చేసుకోవడం అంటే ఏంటనుకుంటున్నారు, సరైన మార్గంలో నడవటం, సరి అయిన మాటలు వినటం, సరి అయిన వ్యక్తుల్ని కలుసుకోవటం, ఇవన్నీ కూడా మనకి ఎలా జరుగుతాయంటే సత్సంగంలోనే జరుగుతాయి. సత్సంగంలో అందరూ కూడా మంచి భావాలతోటి, మంచి లక్షణాలతోటి, మనకి మంచి గుణాలతోటి, మంచి తపనతోటి అందరూ ఉంటారు. అక్కడ అమ్మ చెప్పి అందరికీ ఒకే మాటలా ఉంటుంది. అది అందరికీ ఇష్టపడి అమ్మ మాట మీద బేస్ అయిపోయి మరి ఎందుకు అవుతారు అలా ఇష్టపడతారు అంటే అమ్మ అన్నింటిలోని నడిచి చూపించారు, అక్కడ ఆచరించి చూపించారు కాబట్టి మనకి ఇంక దేంట్లోని మనం వేరుపాటుగా తెలుసుకోవాలని కూడా అడగాలని కూడా అనిపించదు. ఎందుకంటే ఎదురుకుండా చూసి ఆవిడ చూసి ఆవిడ చెప్పి ఆవిడే నడిచి చూపిస్తామంటే నీకెందుకు ఇంకేం కావాలి, నీకు అన్నీ కూడా ఆవిడ నీ ఎదురుగుండా ఒక కూర వండాలనుకుని నీ ఎదురుగుండా అన్ని కోసి అన్ని వేసి నీ ఎదురుగుండానే అన్ని కూడా అందరూ వేసి వండేసి నీకు వచ్చినమ్మా చూడంటే అసలు నీకు ఆ కూర గురించి ఇది మీరు వండారా, ఇది నిజమేనా అని ఇంకా ప్రశ్న ఉంటుందా? మన కళ్ళ ఎదురుగుండా అన్ని చూపించారు కదా. అలాగే ఇక్కడ ఆవిడ పొందే ఆనందాన్ని చూసేటప్పటికి మనకి అందరికీ కూడా అమ్మ మరి అంత ఆనందంగా ఉండగలుగుతున్నారు అంటే, మరి అలా చెప్పగలుగుతున్నారు అంటే, మన అందరినీ ఆవిడ వైపుకు ఆ మాటలు ఇష్టపడుతున్నాం అంటే మరి అన్నీ ఎలా జరిగిందంటే అది అమ్మ అసలు జన్మత ఆవిడ కారణ జన్మురాలు. ఒక్క మాటలో చెప్పాలంటే కారణ జన్మురాలు, సంశయమే లేదు. దీని గురించి ఎక్కువ మనం లోపల ఏమి ఆలోచించక్కర్లేదు. ఇది అంతే, ఇది యథార్థమైన విషయం. ఇది అందరూ చెప్పుకోవాల్సిన పని లేదు. ఆవిడకి చూడండి ఇక్కడ ఆవిడ ఎంతసేపు వ్యక్తం చేసుకోవడానికి కానీ వ్యక్తం అవ్వడానికి కానీ ఒక పేరు కానీ ఒక ప్రచారం కానీ ఇవన్నీ కూడా ఆవిడకి అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? ఇది ప్రచారం చేసుకునేది కాదు, ఇది ఎవరితో బలవంతంగా చెప్పేది కాదు, ఇది మీటింగులు పెట్టి అందరినీ రమ్మనేది కాదు. ఇది ఈ విద్య యొక్క గొప్పదనం ఆవిడకి తెలుసు కాబట్టి ఆవిడ అనుభవించారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకి, అడిగిన వాళ్ళకి, తపంతో ఉన్న వాళ్ళకి చెప్తారు. అది ఇక్కడ ఎప్పుడైతే ఆ తపంతో ఉన్న వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆ తపన అర్థం చేసుకుని వాళ్ళు అలాగే హాయిగా ఆనందంగా అది ఇప్పుడు ఏంటంటే ఆకలైన వాడికి అన్నం పెడితే ఎలా తృప్తిగా తింటాడో అలాగే అమ్మ తపనతో ఉన్న వాడికి అది చెప్తారు. ఆ తపన అంటే ఏంటి, నీకు ఏది కావాలని కోరుకుంటున్నావో, ఎలా ఉండాలని ఏంటి నీకు ఏం లోపల ఏంటంటే తపన అంటే అమ్మా నీకు
ఏది కావాలో దాన్ని అభిమానం తెలుసుకోవాలి అని తపంతో వస్తావు అమ్మ అక్కడ చక్కగా తెలియజేస్తారు కదా. మరి ఇవన్నీ మరి ఆవిడకి ఎలా వచ్చినాయి, ఎలా వచ్చినాయి అంటే ఆవిడ కారణ జన్మురాలు, సంశయమే లేదు. ఈ కారణ జన్మురాలు అనటంలో ఎట్టి పరిస్థితుల్లోని మనకి అంటే ఇదంతా నా అభిప్రాయం అమ్మ, నాకు అనిపించింది నేను చెప్తున్నాను. నాకు ఆవిడ దగ్గరికి వచ్చిన కాడి నుంచి నేను ఆవిడ నడకలు చూశాను. వాళ్ళు నడకలు, భావాలు, మాటలు, చేతలు అన్నీ కూడా అమ్మ ప్రేమతత్వం. అమ్మది మామూలు తత్వం కాదు, ప్రేమతత్వం. అంచేత ఆవిడకి ఇంకా ఎవరి మీద ఏమి భేదం ఉండదు. అంచేత ఆవిడ ఎలా ఉంటారంటే అందరికీ తల్లిలాగే, అందరూ తన బిడ్డల్లాగే చూస్తారమ్మ. మరి అలా చూసి తప్ప నీకు ఎలా వచ్చింది ఆవిడకి అంటే ఆవిడ అసలు చెప్పాలంటే ఆవిడ ఎంత, నేను మొన్న చెప్పాను కానీ కొంత ముందు మనకి మీకు అర్థం అది కొంచెం దీనికి వల్ల ఇబ్బంది వల్ల సరిగ్గా మీకు వినపడలేదు. ఒకసారి చూడండి అమ్మ, మొదట మీకు తెలియలేదు. ఎందుకంటే అమ్మ కారణ జన్మురాలు అంటానికి బాగా మనకి నిదర్శనం ఏంటంటే ఆవిడ జన్మత ఎక్కడ ఏంటి, ఆవిడ జన్మ ఏంటి, ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, ఆవిడ ఎలాగ ఈ జ్ఞానాన్ని ఎలాగ వచ్చింది అని ఒక 2-3 ప్రశ్నలు మనం వేసుకునేటప్పటికీ మరి మనకి ఎంత అర్థమవుతుంది. ఆ ప్రశ్నలకి జవాబులు తెలుసుకుంటే మనకి బాగా, ఎందుకంటే అమ్మ ఎవరి గురించి అయినా సరే ఒక పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు చూడండి, ముందు పెళ్లి కొడుకు బాగున్నాడు అంటారు. సరే అడే పెళ్లి కొడుకు బాగుండడానికి కారణం ఏంటి, వాళ్ళ తల్లిదండ్రులు నడకలు. మరి ఆ తల్లిదండ్రులు నడకలు ఎలా అంటే అని చూస్తారు. ఎందుకు చూస్తారు, వాళ్ళు తల్లిదండ్రులు నడకలు బట్టే పిల్లలు ఉంటారు అని. వాళ్ళు కుటుంబ వ్యవహారం చూస్తారు. ఇవన్నీ ఎందుకు చూస్తారు అంటే మరి మనం తెచ్చుకుని అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ వాళ్ళు కలిసిమెలిసి ఉండాలి, వాళ్ళు ఆనందంగా ఉండాలి అని కదా. అలాగే ఇప్పుడు ఈ అమ్మ చెప్పే మాటల్లో అసలు చెప్తున్నారు కదా, ఈవిడికి ఇది ఎలా వచ్చింది, ఈవిడికి ఎలా తెలియబడింది, ఎలా వచ్చింది, మరి ఎలా చెప్తున్నారంటే చూశారు కదా మీరు. ఆ పుస్తకాలన్నీ కూడా చూశారు కదా. ఒక గృహస్థిగా ఇంట్లో ఉండి భర్తకి వండి పెడతా, పిల్లల్ని పెంచుతా, పెద్దవాళ్ళు చేసి ఎంతో సంస్కారవంతులు చేశారు పిల్లల్ని. ఇద్దరు బాబు పాప, ఒకరు రమేష్ గారు, ఒకళ్ళేమో ఉష. మరి వాళ్ళిద్దరూ కూడా అమ్మ మరి పిల్లల్ని పెంచుతూ, భర్తని చూసుకుంటూ, అత్తమామను చూసుకుంటూ, కుటుంబ వ్యవహారాలన్నీ చేస్తూ ఏ ఒక్క దాంట్లోని ఏలెత్తి చూపించకుండా ఇక్కడ చెప్పించుకునేవాడు కాకుండా మనం ఆవిడ చక్కగా చేసుకుని అందులో నెంబర్ 1 పాత్రగా ఆవిడ మసులుకున్నారు అంటే ఇప్పుడు కూడా వాళ్ళ పిల్లల్ని మేము అడిగినా మాకు అలాగే చెప్తారు. పిల్లలు ఏంటి, వాళ్ళు చుట్టూ ఉన్న చుట్టాలు, వాళ్ళ సంబంధికులు అందరూ కూడా వాళ్ళు చెప్పే మాటలు బట్టి అమ్మ నడకలు మనకి బాగా అర్థమవుతుంది. అంటే వాళ్ళు పుట్టుతోటి వాళ్ళు ఫస్ట్ నుంచి విన్నారు కాబట్టి అమ్మకి ఎప్పుడు ఎక్కడ నెగిటివ్ అనేది ఎవరు అందరూ, ఎందుకంటే ఆవిడే మంచిగా చెప్పారు. ఆ నోటంటే ఎప్పుడు మంచి మాట. వాళ్ళు ఎవరన్నది ఆవిడ నామరూప గుణాలు ఎప్పుడు చూడలేదు, చూడరు కూడా. ఇంచేత అలాంటి అమ్మ మరి ఏంటి మనకి ఈ జ్ఞానాన్ని చెప్తున్నారంటే ఆవిడ ఫౌండేషన్ ఏంటి అని కావాలి కదా మనకి. అది ఒక్కసారి నాకు 4 మాటల్లో చెప్పాలని ఉంది, చెప్తాను చూడండి. ఆవిడ ఒడ్డూరు, వారి అమ్మగారిది నాన్నగారిది ఒడ్డూరు. ఆవిడ అక్కడ వారి తల్లిదండ్రులు అక్కడే ఉండేవారు. ఆయన పుట్టిల్లు ఒడ్డూరు. కానీ చూడండి ఒడ్డూరులో చాలా చాలా మంచి ఊరు, అందరూ రాజులంతా ఉన్నారు. వాళ్ళు నాన్నగారు చాలా జ్ఞాని అంటే ఆయన హోమియోపతి వైద్యం ఉచితంగా చేసేవారు. చాలా మందికి ఎన్నో రోగాలన్నీ తగ్గించేవారు. ఆయనకి అదే పని. ఆ వైద్యం చేస్తా, పుస్తకాలు చదువుతా, చాలా సాత్వికంగా వారి కుటుంబంలో వారి అమ్మగారు చాలా, ఇంకా వాళ్ళ అమ్మగారు కూడా చాలా జ్ఞాని, చాలా నెమ్మదిస్తున్నారు, చాలా ఓపిక. ఇవన్నీ కూడా వాళ్ళు తల్లిదండ్రుల యొక్క లక్షణాలు, ఆ లక్షణాల వల్ల, తల్లిదండ్రుల లక్షణాల వల్లే కూడా
పిల్లలు ఉంటారు అనటానికి సంశయం లేదు. అధ్యాత వారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా పూజనీయులు. అది ఇక్కడ తండ్రి గారు కాలం చేశారు, తల్లి గారు ఎప్పుడు కూడా ఉన్నారు. అది అంచేత మేము కూడా బాగా తెలుసు. మరి అమ్మ విషయాల్లో చాలా విషయాలు ఆవిడ కూడా మాకు చెప్పారు. అది అంటే ఇవన్నీ ఎందుకు అనుకున్నామంటే అమ్మ ఇలా గృహస్థిగా ఉండి ఎలా చెప్పగలుగుతున్నారు ఏంటిది అని ఒక ఆవిడ గురించి తెలుసుకుంటే ఇంకా మనం ఆవిడ మీద నమ్మకం విశ్వాసం ఇంకా పెరిగి మనం ఇంకా పదాలు పట్టుకుని మనం కూడా అలా ఉండటానికి నేను చెప్తున్నాను. కానీ ఇది ఏది అడ్వర్టైజ్మెంట్ కాదు, ఏమి కాదు. ఆవిడ ఎప్పుడు చెప్పమన్నారు, ఆవిడ ఎప్పుడు అది కోరుకోరు. కానీ మనం చెప్పుకోవాలి. ఇది చెప్పుకోకపోతే మనకు తెలియదు. మరి నేను కూడా అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ ఆవిడ చూసినప్పుడు నేను అసలు ఆవిడ ఈ జ్ఞాని అని కూడా నేను అనుకోలేదు మా ఊరు వచ్చినప్పుడు. ఎందుకంటే ఆవిడ మామూలుగానే ఉంటారు, కాకుల్లాగా ఉన్నట్టే ఉంటారు. ఆవిడ మాట ఇప్పితే మాత్రం కోకిల్లా ఉంటుంది. అప్పుడు మా ఊళ్ళో కూడా ఆవిడ మాటని చూసిన తర్వాత అయ్యి బాబు ఈ మాటలు ఏంటి ఇదేంటని అప్పుడు అక్కడ వినేటప్పటికి నాకు ఎంతో ఆనందమైంది. నేను చాలా చోట్లకి తిరిగాను, చాలా మందిని కలిశాను. నాకు ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో నాకు శాశ్వతమైన ఆనందం కావాలని ఒక తపనతో నేను కొంచెం తెలుసుకోవాలని కొన్ని సంవత్సరాలు, అంటే అన్నీ కాదు, నేను కొన్ని తిరిగాను. అన్నీ మంచిగా చెప్పారు, అంతా మంచి వాళ్ళే, అందరూ నాకు మంచిగా చెప్పారు. కానీ నాకు రమణ మహర్షి చెప్పిన మాట నన్ను అలా నిలబెట్టేసింది. ఏంటి, నిన్ను నువ్వు తెలుసుకో అన్న మాట, ఆ ప్రశ్న నాకు లోపల తపనతోటే వెళ్తాను. అప్పుడు అమ్మ దగ్గరికి అమ్మ దగ్గర రావటానికి ఆ ప్రశ్న నేను అమ్మని అడిగేటప్పటికి అమ్మ ఒకే మాటలో చెప్పారు, నువ్వు బ్రహ్మానివిరా అని. నేను ఎవరో అని అడిగాను, డైరెక్ట్గా అడిగాను అమ్మని. అంటే నువ్వు బ్రహ్మానివిరా అన్నారు. నేను బ్రహ్మాన్న అనే భావన నాకు విపరీతమైన, నాలో నాకే విపరీతమైన ఆనందం, ఎంతో పవరు, ఎంతో శక్తి. నేను బ్రహ్మాన్న అనే ఒక భావన చాలా ఆనందం అయిపోయిందమ్మా. అక్కడి నుంచి నేను బ్రహ్మాన్ని ఎలాగయ్యాను ఏంటి అన్ని తెలుసుకోయుడే అన్నారు కదా. అక్కడ అంత సమయం లేదు. నాకైనా కొన్ని మాటలు నాకు చెప్పారు. ఆవిడ మాటలన్నీ నాకు చాలా చాలా బాగా నచ్చినాయి, నాకు నిజం అనిపించింది. కానీ నా అదృష్టం ఏంటంటే ఆవిడ డైరీ రాస్తూ ఉంటారు మాటలు అవన్నీ. అది ధ్యానంలో ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు ఆ మాటలన్నీ ఆవిడ దగ్గర ఆ పుస్తకం ఉంది. ఆవిడ కూడా ఉన్నారు, ఒక ఆవిడ సత్యవతి గారు అని, ఆవిడ కూడా పట్టుకున్నారు ఆ పుస్తకం. అమ్మ అన్నారు, మరి ఏమో నన్ను ఏం చూశారో ఏం చెప్పదు, ఆ పుస్తకం ఆడికి ఉపయోగపడుతుందని చెప్పి అన్నారు. అదేంటమ్మా రాసే పుస్తకం నేను చెప్తానని ఆవిడ ఇవ్వలేదు. అయినా ఆవిడ అమ్మ మళ్ళీ చెప్పి నాకు ఆ పుస్తకం ఇచ్చి, నువ్వు చదువుకొని అయినా నీకు ఇది బాగా ఉపయోగపడుతుంది, ఇందులో నీకన్నీ తెలియబడతాయని చెప్పి, నీకు కావాల్సిన తప్పని చేరుతుంది, చదువు, ఇది నీకు ఉపయోగపడుతుంది అన్నారు ఒక మాటలో. సరే ఆ పుస్తకం తీసుకున్నాను, ఇంటికి పట్టుకెళ్ళాను. అమ్మ అడ్రస్, అమ్మ ఎక్కడ రాదు, మీ అడ్రస్ చెప్పడం అమ్మా అని అడిగి. నా అడ్రస్ చెప్పడం నాకు రాదు, నాకేం తెలియదు, నాకు అడ్రస్ చెప్పడం రాదురా అని. సరే ఇంకెందుకు, అయిపోయింది కదా కొంచెం, సరే తర్వాత చూద్దాం. ఆ పుస్తకం తీసుకుని నేను కొన్ని ఇంటికి వెళ్ళాను, చదువుకున్నాను. ఇంకా పుస్తకంలో చూసిన తర్వాత అదే 7వ పుస్తకం, పెద్ద పుస్తకం. అందులో ఉంది జీవన్ముక్తి విదేహముక్తి ఆ పుస్తకం పేరు. ఆ మాటలన్నీ అందులో ఉన్నాయి. అది నేను చదివే ఆ పుస్తకాన్ని అమ్మ ఇది పుస్తకం కొట్టించాలని చెప్పి అప్పుడు ఆ 7వ నెంబరు నేను వచ్చిన తర్వాత ఇక్కడ నేను తెలుసుకున్న తర్వాత అది అందరికీ పనిచేయాలి. ఇంత ఆనందం, ఇంత చిన్న చిన్న పదాల్లో అని బాగా నాకు ఉర్రూతలుగివ్వండి. అప్పుడు చాలా నాకు అమ్మ మరి ఆ పుస్తకం నాకు మళ్ళీ అమ్మ దగ్గరికి ఎలా రాగలిగాను అంటే 2 రోజులు పోయిన తర్వాత అమ్మ ఫోన్ చేశారు. మరి మా నెంబర్ ఎవరిని అడిగారు, చేసి మీరు భార్యాభర్తలు ఇద్దరు రండమ్మా సత్సంగానికి పలానా చోట నీ అడ్రస్ చెప్పారు. మరి అది రావడానికి నాకు అవకాశం ఇచ్చింది ఎవరు అనుకుంటున్నారు, నాన్న. మరి ఆ సత్సంగంలో ఆ రోజు వరకు అందరూ ఆడవాళ్ళే, అందరూ గృహస్థులే, అందరూ రకరకాల భావాలతో అందరూ గృహస్థులే. అమ్మ దగ్గరికి వచ్చినాడు, అందరూ ఒక్కడు కూడా మగవాడిని రానివ్వలేదు. ఎందుకంటే గృహస్థు కదా, మనం ఎందుకు ఆ మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి ఉండకూడదు అనే భావంతో, ఆడవాళ్ళు ఒక్కడే అనుకుంటే ఏం చెప్పుకున్నా బాధ లేదనే భావంతో అనుకున్నారు. కానీ మగవాళ్ళు నేను ఎవరిని రానివ్వలేదు. నాకు నాన్న ఆవిడ మంచి అయినా చంటి మంచి ఆయన అంటే మరి ఆయన తెలుసుకుని నాకు నాన్న ఎప్పుడైతే అమ్మతో చెప్పారో, అమ్మ ఫోన్ చేశారో నాకు అవకాశం ఇచ్చారు.
ఇలా జరిగింది. నేను అమ్మ దగ్గరికి రావడానికి, ఈ జ్ఞానం నాకు అందించడానికి కారణం నాన్న వద్దంటే నాకు లేదు. అంచేతే నాకు ఆయనకి ఎప్పుడు కూడా ఆయన అంటే నాకు విపరీతమైన కృతజ్ఞత. అంచేత నాకు ఈ జ్ఞానభిక్ష పెట్టిందే నాన్న. అమ్మ చెప్పినా కానీ ఇక్కడ అమ్మ పెట్టాలనుకున్నా నాన్న తెస్తేనే ఇంట్లో వండి పెట్టగలదు. అలాగే పెట్టి నాన్నే నన్ను రమ్మన్నారు, అలా తెచ్చిపెట్టి నాన్న రమ్మన్నట్టు వచ్చాను. ఇదంతా కూడా ఎందుకు ఆనందంగా చెప్తున్నానంటే ఎవరికి ఎవరు ఎప్పుడు ఎలా కలవాలో ఎవరికి తెలియదు. ఇప్పుడు చూడండి, ఈ H1 డివోషన్, H1 న్యూస్ డివోషన్, మరి ఇది ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అంటే నేను తపనతోటి అమ్మ దగ్గరికి ఎలా వచ్చానో, తపనతోటి ఉన్నోళ్ళకి కొంతమందికైనా ఇది తెలుసుకుని ఆచరించి హాయిగా ఆనందం పొందుతారనే భావనతోటే ఈ H1 న్యూస్ డివోషన్ అనేది ఈ ఛానల్ ఆ బ్రహ్మమే పెట్టించుకున్నాడు, ఆ బ్రహ్మమే చేయించుకుంటున్నాడు. ఇది మా ఎవరికీ సంబంధం లేదు. అమ్మ కూడా నాకేమి సంబంధం లేదు అంటారు. ఎందుకంటే ఏది ఎప్పుడు ఎలా జరిగినా భగవత్ సంకల్పమే. ఆయన ఇది అందరికీ కావాలను, మరి ఎవరి తప్పలో ఉంటే వాళ్ళు తీసుకుంటారను, మరి ఇవన్నీ ఎంత మరి చేసింది మరి ఎవరు బ్రహ్మమే కదా. అది ఇక్కడ ఇది ఎలా వచ్చిందో కూడా మనకి విచిత్రం అన్నమాట. అన్నీ కూడా అంతే. మేము అమ్మ గదిలో కూర్చునే చెప్పేవారు, ఎక్కువ మంది కూడా ఉండేవారు కాదు. మరి ఇంత ఎలాంటిది ఇంత పదాలు, ఇంత చిన్న పదాలతో ఇంత అనుభవజ్ఞానమైన గురువు ఇంత ఎలా చెప్పి గురువు ఈ మాటని బంధించారేంటి, గదిలో పెట్టి అమ్మా ఇది విశ్వం అవ్వాలి, ఇది విశ్వబ్రహ్మం అవ్వాలమ్మా అని నేను ఆ రోజు ఆ సత్యంగా అందరూ కూడా మేము అనుకున్నాం. ఇది అందరికీ తెలియాలని పాపం అందరి సంకల్పం అదే, నా సంకల్పమే కాదు, అందరికీ కూడా అదే. ఇది అందరూ మన ఆనందం పొందే ఆనందం అందరూ పొందాలనే భావన అది ఈ రోజుకి ఈ H1 న్యూస్ డివోషన్ ద్వారా అందరికీ అందుతానంటే ఇది ఎంతో మాకు ఆనందంగా ఉంది. ఇది ఎవరింటికాడ వాళ్ళు కూర్చుని ఇక్కడ ఈ అమ్మ చెప్పే జ్ఞానంలో ఒకే మాట ఎలా అంటే, ఒక గృహస్థు కూడా సంసారం చేసుకునే ఒక గృహస్థు కూడా మోక్షం పొందవచ్చు అనే మాటకి తార్కాణమే ఈ అమ్మ. ఈ అమ్మ వచ్చింది ఇక్కడ స్త్రీ ఉద్ధరణకే అమ్మ వచ్చారు. ఇవన్నీ మీకు దీని గురించి ఎలా వచ్చారు ఏంటని కూడా మీకు వివరంగా చెప్తాను. ఇది జరిగింది ఏంటి అని. అమ్మ జన్మ ఏంటో తెలిస్తే మీకు అమ్మ ఎందుకు వచ్చారో ఎలా వచ్చారో మీకు తెలుస్తుంది. అంచేత ఇవన్నీ కూడా ఎలా అంటే, మరి ఆవిడ ఇంత స్త్రీలందరినీ కూడా ఈ సంసారంలో ఉండిపోయి ఇల్లే ఒక జైల్లాగా, ఒక ఇంట్లో బందీలాగా, భారాలు బంధాలు బరువులు బాధ్యతలతోటి ఇక్కడ సమస్యలతోటి సతమతమైపోయే పరిస్థితుల్లో ఈ అమ్మ మాటలు విన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ ఏమవుతారు అంటే అన్నీ కూడా పట్టాపంచులైపోతాయి. అన్నీ కూడా నేను వేసుకున్న బంధాలే, నేను వేసుకున్న అడ్డుగోడలే, మబ్బులాగా నేను నా చుట్టూ కమ్ముకున్న చీకటే. ఇవన్నీ ఈ సత్సంగంలో అమ్మ అనుభవ జ్ఞానం కాబట్టి ఆవిడ చక్కగా ఒక్కొక్కటి పటాపంచులు చేసేస్తారు. అవన్నీ నువ్వు అల్లుకుని చిక్కులు అన్నీ కూడా నువ్వే ఇప్పేసుకుంటావు, అన్నీ పెట్టుకుంటావు. ఈ ముళ్ళని నేను పెట్టుకుని ముళ్ళే అని నీకు అర్థమవుతుంది. ఒక ముడి ఇప్పేసుకుంటా, మళ్ళీ కొత్తగా ముడి పెట్టుకో, ఏది కూడా తగిలించుకో, చక్కగా ఎలా ఉంటావు, ఖాళీలో హాయిగా గాల్లో పావులేలాగా ఎగిరే పావులేలాగా ఉంటావు. అలా స్వేచ్ఛని తెలుసుకుంటావు. ఇక్కడ ఈ సత్సంగంలో ప్రతి ఒక్కరు అలాగే ఉంటారు. ఏంటంటే ఈ సత్సంగంలో అమ్మ ప్రతి వాళ్ళకి చెప్పేది అదే. ఇక్కడ అమ్మ గృహస్థిగా మంచి చూడండి. ఆవిడ జన్మ ఏంటంటే ఇక్కడ చూడండి, ఆవిడ తల్లి గర్భంలో ఉండగా ఆవిడ పురుడు పోసుకోవడానికి వాళ్ళు ఎక్కడికి వారి అమ్మగారింటికి అంటే అక్కడి నుంచి ఏ ఊరు అంటే అమ్మగారు ఒడ్డూరు నుంచి వారి తల్లిగారు తల్లిగారు పుట్టిందైన వెదమడి అనే గ్రామానికి అమ్మ మనకి అక్కడికి వెళ్ళారు.
అర్థమైందా? ఎప్పుడైతే ఆ పెదమడి అనే గ్రామం అమ్మ వెళ్ళారో అక్కడ ఏమైంది, అక్కడ వారి ఇంటికాడ ఒక పెళ్లి జరుగుతానంట. పెళ్లి వారింట్లో ఆ పెళ్లికి ఈ పురుడు ఆటంకం, అంటే ఒక మైలుగా ఉంటుంది. అమ్మని ఆ అమ్మని పక్కన ఎదురుగా కాలువతలు ఉన్న ఇంట్లో ఒక పెదకాపు గారి ఇంట్లో వారు అమ్మని అక్కడ పెట్టారంట పురుడు కోసుకోవడానికి. చూడండి, వాళ్ళు గరగావారు అని, వారి గరగావారంట వారింటి పేరు. వాళ్ళ ఇంట్లో పెదకాపులు అంటారంట. వారింట్లో అమ్మ అక్కడ అమ్మని ఇక్కడ పురుడు కోసుకోవడానికి అక్కడ పెట్టారు. ఇప్పుడు ఇంటికి అమ్మ ఎక్కడ పుట్టారు అంటే ఇక్కడ వారు తాతగారింట్లోనే పుట్టలేదు, వాళ్ళు నాన్నగారింట్లోనే పుట్టలేదు, మరి ఆ గరగా వారింట్లో పుట్టారు. మరి వారు పెద్ద కాపులు అంటారు. మరి వారు ఎంత అదృష్టవంతులో చూడండి. అర్థమైందా? ఇక్కడ చూడండి, కృష్ణుడు పుట్టినట్టు అక్కడ ఇక్కడ కాదు, ఎక్కడ పుట్టారు అలాగా అమ్మ కూడా చూడండి ఎలాగా జన్మ వచ్చిందో చూడండి. జన్మ వచ్చిన తర్వాత జన్మకి బయట అదే జన్మించిన తర్వాత వాళ్ళ నాన్నగారు అంటే అమ్మ తాతగారు, ఇప్పుడు బ్రహ్మ తాతగారు వాళ్ళ అమ్మ నాన్నగారు అనమాట. అప్పుడు ఆయనకి తెలుసు ఏంటి, జ్ఞాని పుట్టింది అని. అర్థమైందా? జ్ఞాని పుట్టింది అని ఎంతో ఆనందంతో ఆయన దగ్గర కొన్ని చిల్లర డబ్బులు ఉంటే పిల్లలందరికీ పంచి ఆనందంతో అమ్మ జ్ఞాని అని డిక్లేర్ ఆయనే చేసేసారు పెద్ద. కావని జ్ఞాని పుట్టింది అని ఎప్పుడు పుట్టగానే చూసారా? అదే మరి జ్ఞాని పుట్టగానే పరిమళించింది అంటారు చూసారా? అది అలాగే అమ్మ తాతగారు వెంటనే జ్ఞాని పుట్టిందని ఎంతో ఆనందంతో అలా చేశారు. అక్కడి నుంచి మరి ఆవిడ మళ్ళీ ఒడ్డూరు వచ్చారు. ఒడ్డూరు వచ్చినప్పుడు ఒడ్డూరు ఇంకా ఎలా చూడండి, మరి ఆ పుట్టినప్పుడు జ్ఞాని పుట్టిందని ఎందుకు తెలిసింది అంటే మరి ఆ పుట్టుక రహస్యం మనకి తెలియాలి. ఎందుకంటే వారు ఎక్కడ ఒడ్డూరులో వారు మఠం ఏంటంటే మలయాళ స్వామి వారి మఠం అక్కడ కట్టారంట. ఆ మలయాళ స్వామి వారి మఠం ఓపెనింగ్కి వచ్చారంట. ఆయనకు వచ్చి అక్కడ అమ్మగారి తల్లి అయిన ఆవిడ అమ్మ గర్భంలో ఉండగా ఆ మలయాళ స్వామి వారు అక్కడ ప్రసాదం అంటే ఆయనకి పెట్టిన ఆహారంలో ఆయన ఒక మొదటి ముద్ద తీసి అమ్మగారికి ఇచ్చి మీకు జ్ఞాని పడుతుంది తల్లి అని చెప్పి దీవించి ఇచ్చారు. ఆ దీవెనే మలయాళ స్వామి వారి ప్రసాదమే అమ్మ. మలయాళ స్వామి వారు ఇచ్చిన ఆ ప్రసాదం వల్ల, ఆ పవర్ వల్ల, ఆ యజ్ఞ ప్రసాదం వల్ల అమ్మ జన్మించారు అని మనకి వాళ్ళు చెప్పారు. అక్కడ అది నిజం. అక్కడ అది ఎప్పుడైతే ఆ తాతగారు తెలుసు కాబట్టి ఆ తాతగారు ఎప్పుడైతే మలయాళ స్వామి వారు అన్నారు కదా, అంటే జ్ఞాని పుట్టినట్టే అని వాళ్ళు జ్ఞాని సంకల్పమే కార్యసిద్ధి ఆయన సంకల్పం చేసి ఇచ్చారు కదా, అని చేత వాళ్ళు అమ్మ అక్కడ జన్మించారు. ఆ పవర్ అంటే ఆయనకి తెలుసు కాబట్టి ఆయన జ్ఞాని అని డిక్లేర్ చేసేసి అప్పటి నుంచి ఆయన ఎంతో అలానుమూర్తిగా అమ్మని చూసుకున్నారు. అక్కడి నుంచి ఒడ్డూరు వచ్చిన తర్వాత ఒడ్డూరులో కూడా బాల్యం ఎంతో చక్కగా హాయిగా ఆనందంగా అమ్మ జీవన విధానం గడిచింది చక్కగా. మరి అలా గడుపుతా ఉంటే ఏం జరిగిందంటే ఇంకొకటి ఏం జరిగింది అంటే అక్కడ స్వామి శివానంద చూడండి, ఇక్కడ స్వామి శివానంద గారు ఆయన పరిచయం. ఆయన ఏంటంటే ఇప్పుడు అమ్మ చదువుకుంటా అలా చక్కగా ఉంటేప్పటికి వారి అమ్మగారు ఏం చేశారు, వాళ్ళ అమ్మ ఏం చేశారు, చిన్న పాప అనేవారు అమ్మని. చిన్న పాప, ఆ 80 మీద ఒక పుస్తకం ఉంది, అది నువ్వు చదివితే 10 పైసలు ఇస్తాను అన్నారు. అది ఏ పుస్తకమో అమ్మకి తెలియదు. సరే మా అమ్మ 10 పైసలు ఇస్తుంది అని అనేటప్పటికి ఆ పుస్తకం తీసి చదివారంట. చూసారా? ఆ తల్లికి ఆ బిడ్డ మీద ఆ జ్ఞానబోధ చెయ్యాలనే సంకల్పం ఉంది. మరి ఆ పుస్తకం అమ్మని చదవమన్నారంటే ఆవిడ తల్లి యొక్క దీవెనే కదా. చూడండి, ఎప్పుడైతే అమ్మ అన్న వాటికి ఆ పుస్తకం ఏంటో తెలియదు, అమ్మ 10 పైసలు ఇస్తానండి నేను అది చదవాలి అని చెప్పి అమ్మ చదివేసింది. ఎప్పుడైతే అది చదివారో అంతే అమ్మకి విపరీతమైన ఒక తపన. ఏ తపన
ఆ పుస్తకం పేరు యోగ వాసిష్టకము అని ఉందంట పేరు పైన. మరి ఆ పుస్తకం చదివేటప్పటికి అమ్మ ఏం జరిగింది అంటే, ఆ పుస్తకంలో ఒకటే ఏం జరిగింది, ఆ పుస్తకంలో ఈ దేహం నువ్వు కాదు, నువ్వు ఆత్మస్వరూపానివి అని ఉందంట. అంతే. అమ్మ ఇంకా అక్కడ తర్కం ఏంటి ఏంటి ఈ దేహం నేను కాదా, నేను ఆత్మస్వరూపాన్న, ఆత్మ అని తెలిసిందంట. అప్పుడు ఆత్మస్వరూపం అని ఆ పుస్తకంలో రాయబడిందంట. అది ఏంటో అక్కడి నుంచి అమ్మ మామూలుగా కాదు, ఆ తప్పన ఆవిడ పట్టుదలతోటి ఇంకక్కడ చాలా లోపల మదించిపోయారంట ఆ మాటకి. ఆ మాట తెలుసుకోవాలని అనేటప్పటికి అక్కడి నుంచి ఏం జరిగింది, ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా అమ్మ అలాగా ఇంకోటి అక్కడ మలయాళ స్వామి, అదే స్వామి శివానంద ఆయన ఫోటో ఉందంట. అక్కడ ఆయన ఫోటో దగ్గర అదే ఆ మహాత్ములందరూ కూర్చుని చూశారు కదా, అలాగే ఆ ఫోటో కింద ఎదురు కూర్చున్నారంట. కూర్చుని అలా కళ్ళు మూసుకుని ఆయన అలా కూర్చున్నారు, అలాగే బస్ కేసి కూర్చున్నారంట. అంటే అలా కూర్చుంటా అంటే కొన్ని రోజులకి శివానంద గారి అక్కడ స్వామి శివానంద గారి ఆ బొమ్మలోంచి ఒక కాంతి అమ్మలోకి వచ్చింది. ఇదంతా ఎవరికి తెలియదు. ఇదంతా ఎలా ఎందుకు వచ్చింది అంటే ఇవన్నీ వాళ్ళ మహాత్ముల యొక్క అవన్నీ ఆ సంస్కారం కూడా అమ్మ ఇలా చెప్పగలుగుతున్నారు. కానీ ఈ అమ్మ మరి వాళ్ళందరూ కోరి తీసుకొచ్చేది అమ్మని, అంతే కదా. మరి చూడండి, అందులోకి ఆ లోపలికి వచ్చేటప్పటికి అప్పుడే గమనించారంట కాంతిని కూడా. అమ్మ ఏంటి కాంతి నాలో వస్తుందని గమనించారంట. అవన్నీ అలా జరిగినాయి. అక్కడి నుంచి అది ధ్యానం అని కూడా ఆవిడకి తెలియదంట. అప్పటికి నేను చిన్నపిల్ల కదా, 8వ సంవత్సరం నుంచి, అప్పుడు 8వ సంవత్సరంలో ఇది జరుగుతా 8వ సంవత్సరంలో. అప్పుడు పసిపిల్ల అంటే చిన్నపిల్లలు కదా, భగవంతుడితో సమానం. అప్పుడు ఇంక ఏ భావాలు ఏమి ఉండవు కాబట్టి భగవంతుడితో సమానం కాబట్టి అలా జరిగింది ఆవిడ. అలా జరిగేటప్పటికి అలాగ రోజుకి జరుగుతూ ఉంటే ఒక రోజు అయితే ఇంకా ఏం జరిగిందంటే, ఒక రోజు అయితే భగవద్గీత తీసారంట. చదవమంటే ఆ అమ్మ చదవమంటే భగవద్గీత తీసి చదివారు. అందులో 2వ అధ్యాయంలో 11వ తాత్పర్యంలో 11వ ఇక్కడ శ్లోకంలో ఉందంటే ఏమని ఉందంట, పండితులైన వారు పుట్టిన వారు ఉన్నవారి గురించి పోయిన వారి గురించి ఎవ్వరికి శోధించరు. అది ఇక్కడ పుట్టిన వాళ్ళు చచ్చిన వాళ్ళు రెండూ కూడా ఒకటే. ఎవరి గురించి కూడా శోకించకూడదు, అంటే బాధపడకూడదు, ఏడవకూడదు. అంటే అది సహజం, అంతే. దాని గురించి నువ్వు ఏడవక్కర్లేదు, అది అలా జరుగుతుంది అని అందులో రాసి బాగా ఉన్నది. అంతే. ఆ రోజు నుంచి మళ్ళీ పుట్టినవారి ఉంటుంది అని ఉంది కదా, ఇంకంతే. ఆ రోజు నుంచి మళ్ళీ అమ్మ ఏడుపు అనేది అది లేదు. ఎందుకంటే ఒక జ్ఞానికి ఎలాగ ఉంటాయో జ్ఞాని లక్షణాలు, వాళ్ళకి జరిగిన సంఘటనలు ఎలా ఉంటాయో చూసారా. మరి అమ్మ ఇంత ఇలాగ చెప్తున్నారు అంటే ఆవిడికి ఎన్ని మెరాకిల్స్ ఆవిడికి సహజంగా జరిగినాయో తెలుసా. మరి అన్ని మీకు ఎవరికి తెలియదు కదా. నాకు తర్వాత తెలుసుకున్నాక అమ్మ ఎలా చెప్పగలుగుతున్నారంటే, ఎలా చెప్పగలుగుతున్నారు, ఏం చదివారు అంటే ఆవిడ ఏమీ చదవలేదు. చూసారా, ఏమీ చదవలేదు. ఏం చదవలేదు? ఈ వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ఈ భగవద్గీత ఇలాంటివి ఏమీ ఆవిడ చదవలేదు. చదవకుండానే వాళ్ళందరి యొక్క ఆ బ్లెస్సింగ్ మూల, వాళ్ళ యొక్క ఆ జ్ఞాన సంపదలు ఇచ్చిన ఆ పవర్ మూల అమ్మ ఈ రోజు కూడా అనర్గళంగా అలా చెప్పగలుగుతున్నారు. ఇంకా అక్కడి నుంచి సాధన బాగా జరుగుతూ ఉంటే కూడా ఆవిడికి వివాహం, ఎందుకంటే 8వ సంవత్సరంలో ఈవిడికి జరిగింది. తర్వాత అలా జరుగుతా ఆవిడికి 17వ సంవత్సరంలో వివాహం జరిగింది. అర్థమైందమ్మా? 17వ సంవత్సరంలో ఈ లోపల ఆవిడ ఎన్నో మెరాకిల్స్ ఆవిడ జరిగినాయి అక్కడ. ఎందుకంటే అంటే ఆవిడకి తెలియకుండానే ఏదంటే అది అయిపోయేది అనడానికి కారణం. అక్కడ వాళ్ళు అదే అంటే ఆ దొడ్లోనే మొక్కలు ఉండి అంట. ఏంటి మామిడి మొక్కలు, ఆ మొక్కలు, ఈ మొక్కలు. అవి చెట్టెక్కి కోసుకోవాలని అవి కిందకొస్తే బాగుంది అన్నారంట. కిందకొస్తే మనకి కోసుకోవడానికి బాగుంది అన్నారంట.
అంతే గాలివారు చిన్న చెట్లు అలా వాలిపోయినాయి. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆవిడ తెలుసు అంటే భావన ఒక జ్ఞాని దగ్గర శుద్ధిగా ఉన్నవాళ్ళు ఏదంటే అది అయిపోతుంది అనడానికి నేను అది కాదు. ఇంకా ఇంకా చెప్తున్నాను ఏంటంటే ఎందుకంటే మనకి ఇవన్నీ నేను అక్కడ తెలుసుకుని ఏంటి అమ్మ ఏంటి జీవన విధానం ఏంటి ఎలా జరిగింది ఏంటి అని అడిగితే ఇవన్నీ చెప్పిన మాట అది ఇక్కడ నేను మీకు చెప్తున్నాను. ఇంకా ఇంకా ఒకటి ఏం జరిగింది అంటే అమ్మ కూడా ఇప్పుడు అక్కడ ఆగుతా ఉంటారు కదా సరదాగా అలా వీధమ్ముంటే వెళ్తా అలా ఉంటే ఆవిడ భావం వచ్చేసిందంట. వీళ్ళు చచ్చిపోతారు వీళ్ళు చచ్చిపోతారు అనేవారంట. అని వాళ్ళ అమ్మ దగ్గరికి అనేవారంట. ఎదురుగుండా కాదు, ఇంటికి వచ్చాక అమ్మ వాళ్ళు దీన్ని మళ్ళీ అంటే పెళ్ళి దిల్సుకొని వచ్చారనుకోండి, అమ్మ నేను మళ్ళీ వచ్చేటప్పటికి ఈ నలుగురు ఉంటారమ్మా చచ్చిపోతారమ్మా అనేవారు. అనేటప్పటికి ఆవిడ వచ్చేటప్పుడు మళ్ళీ వాళ్ళు నిజంగా చచ్చిపోయేవారంట. తల్లికి అసలు భయభ్రాంతులు అయిపోయేవారంట. ఎందుకంటే అయ్యి బాబు ఇది ఎవరికైనా తెలిస్తే అసలు ఇంక ఎంత బాధ అని అప్పుడు అమ్మని ఒక్కడే చెప్పారంట, నువ్వు ఈ రోజు మాకు పిలుచుకుని ఏమీ చెప్పొద్దు అని ఒక మాట తీసుకున్నారంట. అర్థమైందా? మళ్ళీ ఆ రోజు నుంచి మళ్ళీ అలాంటి మాటలు చెప్పనమ్మా, ఓన్లీ ఎవరు ఏమవుతే నీకెందుకే అలాగ అనొద్దు అమ్మ, నాకు అనిపించేస్తుంది అని అనిపించినా నువ్వు ఇంక నోరు కూస్తే అనొద్దు అని అలాగా ఆవిడని బంధించి ఆమె అలాగా చెప్పి అలా మాట అనిపించుకున్నారండి. మరి ఇవన్నీ ఏంటంటే అమ్మ యొక్క జీవన విధానంలో జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా. మరి అందుకే అన్ని పుస్తకాలు రాయగలిగారు అంటే అన్ని పుస్తకాలు ఆవిడ మర్చిపోవడానికి అన్ని పుస్తకాలు వచ్చినాయి. అర్థమైందా? అన్ని పుస్తకాలు ఎలాంటి పుస్తకాలు చూశారు కదా, 500 పేజీలు 7 పుస్తకాలు అన్నీ కూడా ఈ ఒక్కటే మాట అంతా మన నడత మన భావన ఆ పుస్తకాల్లో ఉన్నది ఉండదు, ఎవరి గురించి ఉండదు. ఏ ఒక్క మనిషి ఏ ఒక్క నామరూపగుణాలు ఉండవు, అందులో నామాలు ఉండవు, మన గుణాలు ఉంటాయి. నీ గుణం ఎలా సరి చేసుకోవాలి, నీ భావన ఎలా సరి చేసుకోవాలి, నిన్ను నువ్వు ఎలా సరి చేసుకోవాలి, నీ పాత్ర డ్యూటీ ఏంటి, నువ్వు బ్రహ్మంగా ఉండాలంటే దేహ ధర్మం ఏంటి అన్నీ కూడా అన్నీ కూడా ఇక్కడ అందులో ఏముంటుంది, దేహభావన వేడరా బ్రహ్మభావంలో ఉండరా, దేహం ఏంటిరా ఇక్కడ దేహం ఏంటి, నువ్వు బ్రహ్మం ఏంటి అన్నీ కూడా దేహం. మరి ఈ మేనే నేను అనుకుంటాం మనందరూ కూడా, మరి ఈ మేను నువ్వు కాదు, దీనికి ఆధారమైన బ్రహ్మాని నువ్వు అని. మరి బ్రహ్మం అంటే ఏంటి అని, దేహం అంటే ఏంటి అని అన్ని ఆ పుస్తకాల్లో ప్రతిదీ కూడా ఇక్కడ ధ్యాన మనో మౌనమే. నువ్వు బ్రహ్మం అంటానికి, నువ్వు బ్రహ్మంగా ఉండటానికి ఏం చేయాలి, ధ్యానం చేయాలి, ధ్యానమే. మరి ధ్యానం ఎప్పుడు చేయాలి, జ్ఞానం తెలుసుకుని ధ్యానం చేయాలి. మరి జ్ఞానం ఎక్కడ తెలియబడుతుంది, సత్సంగంలోనే తెలియబడుతుంది. సత్సంగంలో ఎలాంటి వాళ్ళు అయితే తెలియజేస్తారు, అనుభవ జ్ఞానం గురువు అవుతే, అనుభవ జ్ఞానమైన గురువు అవుతే నిన్ను అనుభవింపజేస్తారు. శాస్త్ర జ్ఞానాలన్నీ కూడా వర్ణన, ఎవరో రాసింది, ఇప్పుడు నేను చదివేది కూడా వర్ణన అంతే. ఇదంతా కూడా అనుభవానికి చదవటానికి తేడా లేదు. అనుభవ జ్ఞానం వేరు, శాస్త్ర జ్ఞానం వేరు. ఇవన్నీ కూడా నేను ఇదంతా నా అభిప్రాయం అమ్మా, ఇందులో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి అంతే. ఇక్కడ ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే అమ్మ దగ్గర నేను ఉన్నాను కాబట్టి, అమ్మ దగ్గర నేను ఆనందాన్ని పొందుతున్నాను కాబట్టి, నేను ఎన్నో తిరిగి నేను తెలుసుకుని వచ్చిన తర్వాత, అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు, అవసరం లేదు నాకు. నేనేంటో నేను తెలుసుకున్నాను అమ్మ దగ్గరికి వచ్చాక. అలాగా ఆ తెలుసుకున్న తర్వాత ఆచరణ, ఆ నడక, భావాలు ఎప్పుడు దాకా ఇక్కడ స్వరకాల ఉండాలి. అది నువ్వు అభ్యాసం వల్ల అవుతుంది, అది ఎక్కడ సత్సంగం వల్ల అవుతుంది. ఆ సత్సంగమే నిన్ను అక్కడ సత్సంగత్వే నిస్సంగత్వే నిర్మూలత్వే నిశ్చలతత్వం. ఆ నిశ్చలతత్వే జీవన్ముక్తి. అది జీవన్ముక్తి. ఇక్కడ సత్సంగులందరూ కూడా ఏం కోరుకుంటున్నారు, జన్మరాహిత్యం కోరుకుంటున్నారు. కాబట్టి జన్మరాహిత్యానికి నీకు ఏం కావాలి, ఏం నడకలు నడవాలి, ఏం చేయాలి, అది జన్మరాహిత్యం కావాలంటే ఏం జరగాలి,
అమ్మ దగ్గరికి వచ్చాక తెలియబడుతుంది ఏంటంటే ఫస్ట్ పాత్ర శుద్ధి కావాలరా నాయన. అది ఇక్కడ ప్రతి మనిషి రోజు ప్రతి మనిషిని చూడండి, ప్రతి మనిషి 2 కోల్పోతున్నాడు. ప్రతి మనిషి కూడా 2 లేవు. ఏమిటి 2 అంటే, ఒకటి మనశ్శాంతి, 2 దేహశాంతి. అది ఈ 2 శాంతులు లేక అశాంతితోటి అల్లాడిపోతున్నాడు ప్రతి మానవుడు. అన్నీ ఉన్నా సరే, అన్నీ ఉన్నా చూడండి, ఏమున్నా సంపదలు ఉన్నా చూడండి, డబ్బున్నా, జనం ఉన్నా, అన్ని చదువులున్నా, ఎందుకంటే ఎక్కడా తృప్తి పడట్లేదు. అది ఇప్పుడు చదువుకున్నాడు చదువులో తృప్తి లేదు, ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం దాంట్లో తృప్తి లేదు, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి అని. అర్థమైందా? ఇక్కడ వ్యవసాయ పొలాలు ఉన్నోడికి ఇంకా కావాలి, అన్నీ కూడా ఇదే 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 ఆరాటం. అక్కడ అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ బాగా అర్థమయ్యేది ఏంటంటే, ఇక్కడ దేహశాంతి మనశ్శాంతి కోల్పోవడానికి కారణం నువ్వే. ఇక్కడ నిన్ను నువ్వు తెలుసుకుని నువ్వు ఎలా ఉండాలో, ఏం చేయాలో అవన్నీ ఎప్పుడైతే నువ్వు తెలుసుకుని ఏం ఆలోచించాలో ఆలోచించవలసి మానేసి అనవసరమైన ఆలోచించున్నావు, అనర్థకంగా తెచ్చుకుంటున్నావు. ఇవన్నీ కూడా మన సత్సంగంలో అమ్మ ఈ మాటలన్నీ కూడా అవలేలుగా మంచినీళ్ళు తాగినట్టు చెప్తారు ప్రతి మనిషికి. అమ్మ చెప్పిన మాటలో ఒక గొప్ప మాట ఏంటంటే, మానవ జన్మ ఎత్తిన ప్రతి మనిషికి జన్మరాహిత్యం ఖాయం. వాళ్ళు చేసుకుంటే వాళ్ళు నడిచి ఇక్కడ ఏం చేయాలి? ఆచరించాలి, అనుభవించాలి, అప్పుడు నువ్వు అవుతావు. ఇక్కడ వినాలి, మననం చేయాలి, నిరుధ్యాసలో ఉండాలి. ఆ నిరుధ్యాసలో ఆచరణ వస్తుంది, ఆచరణ అనుభవం వస్తుంది. అనుభవం వచ్చినప్పుడు ఎవరికైనా సరే ఈ జన్మరాహిత్యం అనేది తప్పకుండా అందరికీ సాధ్యమే. మరి అసలు ఒక్కటి అమ్మ దగ్గరికి వచ్చాక ఈ మానవ జన్మ గొప్పతనం తెలుస్తుందమ్మా. అసలు ఈ మానవ జన్మ అంటే ఎంత గొప్ప జన్మ మనకు తెలియట్లేదు. అంటే నాకు తెలియలేదు, ఎవరికి అందరికీ కాదు, నాకు అయితే ఈ మానవ జన్మ గొప్పతనం తెలియలేదు. చూడండి, అమ్మ దగ్గరికి వచ్చాక అరే ఈ మానవ జన్మ ఎన్ని జన్మల పుణ్యఫలవరా ఈ మానవ జన్మ. మరి నిజమే, ఈ మానవుడే మాధవుడుగా చేసుకుని జన్మ, అది నిజమే. రాశారు కదా, ఈ దేహం దేవాలయంలో చేసుకుని జన్మ. అవును, మర్మం తెలుసుకుని జన్మ, మరి జన్మ లేకుండా చేసుకుని జన్మ. మరి ఇంత గొప్ప జన్మకు వచ్చి నువ్వు అన్నీ ఏమీ లేనోడికి మళ్ళీ ఎందుకు రాలా నిరుత్సాహపడతావు అని అమ్మ దగ్గరికి వచ్చేటప్పటికి మనం పిల్లిలా వస్తాం, బ్రహ్మ పులిలా తయారవుతాం. మనం పిల్లి అనుకుని వస్తాం, అమ్మ దగ్గరికి వచ్చేటప్పటికి మనం పులి అని అనిపిస్తుంది. ఎందుకంటే నీ లోపల ఏంటో నీకు అదే అమ్మ చెప్తారు, నీ లోపలున్న ఆ బ్రహ్మాన్ని లేపుతాను తట్టి అంటే నీకు గుర్తు తెలుపుతాను. నువ్వు పిల్లివి కాదు నాయన, నువ్వు పులివిరా, నీకు అసాధ్యం లేదురా నువ్వు అనుకుంటే. ఇక్కడ చూడండి, నువ్వు ఒక్కటే మాట అమ్మ దగ్గరికి వచ్చాక అందరూ కూడా ఎలా ఉంటారు? ఇక్కడ విశ్వాసం, ఇక్కడ అమ్మ అదే చెప్తారు, ఒరే నీ మీద నీకు నమ్మకం, విశ్వాసం, దృఢ సంకల్పం, నాకు ఇది కావాలి, ఇది తెలుసుకోవాలి అనే ఒక పట్టుదల, నాకు ఎందుకు రాదు అనే ధీరత్వం, అంతే. ఏదన్నా నాకు ఎందుకు రాదు అంటే చాలు, అది వచ్చి చేస్తుంది. నాకు 100కి 100 మార్కులు రావాలి అని నేను ఎందుకు రాదు అనుకుంటే ఎలా వస్తుందో తెలుసుకుంటావు. ఎందుకు రాదని తెలుసుకుంటావు కదా. 100 మార్కులు రావాలంటే నేను అన్నీ చదివేయాలి, అంతే. అన్నీ చదివేస్తావు, ఏది వస్తే అది రాసేస్తావు, ఏది మ్యాథ్స్ సబ్జెక్ట్ ఏది నీకు పేపర్ ఇస్తే ఆ పేపరు రాసేస్తావు, ఎందుకంటే నీకు అన్నీ చదివేసేవాడు. అలాగే ఈ జన్మరాహిత్యానికి నీకు ఏం కావాలో, ఏ అర్హతలు ఉండాలో, ఏ నడకలు ఉండాలో, ఎలాంటి భావాలు ఉండాలో అన్నీ కూడా ఈ అమ్మ మనకి అయ్యే చెప్తారు. ఈ అమ్మ మనకి చెప్పేది ఏంటంటే ఎవరి గురించి చెప్పరు, అన్ని నీ గురించే. నీ పాత్ర డ్యూటీ నీ బ్రహ్మంగా ఉండటానికి, అంటే జన్మరాహిత్యం అనే బాటలోకి నువ్వు ఉండటానికి ఎలా దేహభావన వీడరా, బ్రహ్మభావనలో ఉండరా. అమ్మ పుస్తకాలన్నీ కూడా మొత్తం ఎన్ని 52 పుస్తకాలు ఉన్నాయి. 51 పుస్తకం ఇది 52 జరుగుతుంది. మరి పెద్ద పుస్తకాలు 7, ఇంకా చిన్న పుస్తకాలు నెంబర్ లేకుండా 4 వేలు 5 వేలు కొట్టి అన్నడకలుగా పంచారు. అలాంటివి కాకుండా నేను చెప్పింది
7 పెద్ద పుస్తకాలు, తర్వాత 51 పుస్తకం రెడీ అయిన పుస్తకాలు, 40 పుస్తకాలు ప్రింటింగ్ అయిపోయి అందరికీ వర్షంగా కురిపించిన పుస్తకాలు. ఎందుకంటే ఇంకా అక్కడి నుంచి 40 కానించి 41 పుస్తకం కానించి అంతా ఇంకా ఇవన్నీ కూడా చదివి ఓపికలు లేవని ఇక్కడ www.brahman.in అందులో మన పుస్తకాలన్నీ కూడా అందులో బదిలపరచబడింది. మీరు అది అందులో తీసి మీరు అందరూ చదువుకున్న వాళ్ళు అవన్నీ తీసి మీరు చూస్తే మొత్తం మన పుస్తకాలన్నీ ఈ ఊరికే బొమ్మ చూపించాం కానీ అది నిజమా కాదా, ఇన్ని రాశారా, ఆవిడ ఒక గృహస్థిగా ఉండి ఇన్ని పుస్తకాల ఇన్ని మాటల ఇక్కడ ఒకటే చెప్పింది చెప్పకుండా ఉంటుంది. అన్ని ఈ 2 భావాల్లోనే ఉంటాయి. అన్నీ కూడా అన్ని ఏంటి, దేహభావం వేడరా బ్రహ్మభావంలో ఉండరా అంతే. ఇక్కడ ఈ దేహం దేవాలయంలో చేసుకో, దేవాలయంలో దేవుడు ఎలా ఉంటాడో నీలో బ్రహ్మం అలా ఈ జీవ లక్షణాలు పోయి ఇక్కడ దేహం దేవాలయం అంటే దేవాలయానికి ఎంత పవిత్రత ఉందో నీ దేహం దేవాలయం చేసుకుంటే నీ దేహానికి కూడా అంత పవిత్రత ఉంటుంది. ఆ పవిత్రత రావటం కదా నువ్వు చేసుకుంటావు, అంత పవిత్రంగా నువ్వు ఉంటావు. ఈ దేహం దేవాలయంలో చేసుకుంటావు, దేవాలయంలో ఆటోమేటిక్గా దేవుడు ఎలా ఉంటాడో నీ లోపల కూడా ఈ జీవుడే లక్షణాలు గుణాలు భావాలు అన్నీ మారిపోయి ఏమవుతాడు, దేవుడిగా అంతే బ్రహ్మంగా ఉంటాడు. బ్రహ్మాతాడు. మార్పు అంటే ఏంటి, మార్పు అంటే నీలో మార్పు. అలాగే ఇక్కడ చూడండి, భావన మారేటప్పటికి అది భావన క్షేత్రమే మారిపోతుంది. ఇక్కడ ఆలోచన మారేటప్పటికి నువ్వు చేసే విధానమే మారిపోతుంది. అర్థమైందమ్మా? ఇక్కడ మనకి అన్ని కూడా మంచి లక్షణాలు, మంచి గుణాలు, మంచి భావాలు, మంచి నడక, మంచి చూపు, మంచి ఆలోచన అన్నీ కూడా మంచి పాజిటివ్లో ఉంటాం. అర్థమైందా? అలా ఉండటానికి ఎలా ఉండగలుగుతావు? ఎలా ఉండే అభ్యాసం వల్ల, ఈ సత్సంగం వల్ల. ఈ సత్సంగంలో అత్తమాను అమ్మ పాత్ర డ్యూటీ దేహధర్మం, నువ్వు లోపల నీ ధర్మం స్వధర్మం. స్వధర్మం అంటే నువ్వు బ్రహ్మానిగా నీ స్వధర్మం, పాత్ర ధర్మం. పాత్ర వచ్చింది ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చాక అన్ని చక్కగా బాగా తెలియపడతాయమ్మా. ఎలా తెలియపడతాయి? ఒకటి, ఈ దేహం కార్యకారణ శరీరము అని చెప్తారు. కార్యం చేయటానికి కారణంగా ఇది వచ్చింది. కార్యం అంటే ఏంటి? నువ్వు చేసుకున్న విధి, ఆ విధిని పూర్తి చేయటానికి ఈ దేహం వచ్చింది. ఆ విధి పూర్తి అవ్వగానే ఈ దేహం పని అయిపోతుంది, పనిముట్టు వదిలేదు. మళ్ళీ ఏంటి? ఈ దేహం మళ్ళీ ఏం జరుగుతుంది? ఈ వదిలేసింది ఈ పాత్ర. ఇది పాత్ర మనకు అన్ని తెలుస్తాయి. ఇక్కడ ఏమవుతుంది? ఇది పంచభూతాలతో తయారైన పాత్ర ఈ పంచభూతాలతో తయారైపోతుంది. ఈ పంచభూతాలు ఈ పాత్రకి ఆధారమైన లోపల ఉన్న ఆ బ్రహ్మన్నా చైతన్యమన్నా భగవంతుడైనా అది నీకు అంతటా ఉన్నోళ్ళు కలుపుతాడు. లేదు ఇంకా నువ్వు మళ్ళీ జన్మచక్రంలో తిరిగి ఈ దేవభావంతో ఇంకా మళ్ళీ నువ్వు ఈ దేవభావంతో మళ్ళీ నువ్వు ఈ కర్మ విధిని తయారు చేసుకుంటే మళ్ళీ జన్మ వస్తుంది కదా. మరి అమ్మ దగ్గరికి వచ్చాక మరి జన్మకి కారణం కర్మ, కర్మకి కారణం దేహభావన. దేహభావన వల్ల నువ్వు పాపం పుణ్యం రెండు ఏదో చేస్తావు. ఈ రెండింటి వల్ల మంచి చేస్తే పుణ్యం, చెడు చేస్తే పాపం. ఈ రెండు కూడా నీకు బంధాలే అని ఇక్కడికి వచ్చాక అమ్మ దగ్గరికి వచ్చాక తెలుసు. ఇంకా మరి అలాగా పాప పుణ్యం రెండు బంధాలే, మళ్ళీ రెండు జన్మ తీసుకొస్తాయి, జన్మ చక్రంలో తిప్పుతాయని అమ్మ దగ్గరికి వచ్చాక మనకి అన్ని తెలియబడుతుంది. ఎప్పుడైతే అమ్మ దగ్గరికి వచ్చాక ఇవన్నీ తెలియబడిందో ఇంకంతే. మరి అమ్మ మరి ఇలా జరగకుండా ఆగడానికే కదా మీరు ఇక్కడికి వస్తా, నాకు జన్మ వద్దు అని అడగక్కర్లేకుండానే దాని గురించే చెప్తాను. మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఒకటే మాట, బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగం అందరి లక్ష్యం ఉంటే జన్మరాహిత్యమే మా లక్ష్యం. జన్మరాహిత్యమే ప్రతి ఒక్కరు లక్ష్యం. ఎందుకంటే మళ్ళీ నేను జన్మకు రాను అది. మరి జన్మకు రాను అని అంటున్నావు కదా, మరి జన్మకు రాకుండా ఉండటానికి అది అందరికీ సాధ్యమేనా? అందరికీ సాధ్యమే, సంశయమే లేదు. ఎందుకు లేదంటే ఇక్కడ ఒకటమ్మా, ఇవన్నీ కూడా ఇది నా అమ్మ మాటలు విని నేను నాకు
ఇవన్నీ నా అభిప్రాయాలు చెబుతున్నాను. ఇది నిజమైతే మంచిదైతే తీసుకోండి, చెడైతే వదిలేయండి. నేను అనలేదు, మీరు వినలేదు ఉండండి, అంతేగాని దీనికి ఇక్కడ అటు ఇటు మీరు నెగిటివ్గా ఏది తీసుకోకండి, వదిలేయండి అమ్మ. నేను అనలేదు, ఒకవేళ ఇదే అదే చెప్తుంది, నాకు ఏమీ తెలియదు, నేనేం చదవలేదు. అమ్మ మాటలు విని నాకు అనిపించిన భావాలు మీకు వ్యక్తం చేస్తున్నాను. అమ్మ కూడా జన్మరాహిత్యం మాత్రం అందరికీ ఈ నడకలు నడిస్తే తప్పకుండా అందరూ జన్మరాహిత్యం పొందుతారా అని మాత్రం చెప్పారు. నాకైతే ఆవిడ చెప్పిన మాట మీద నాకు నమ్మకాన్ని విశ్వాసాన్ని మీకు వ్యక్తం చేస్తున్నాను. అది అంచేత చూడండి, ఇక్కడ ఏమంటున్నారు, అందరికీ సాధ్యం అంటున్నారు కదా. అందరికీ సాధ్యం అనేది ఏంటంటే ఇక్కడ అన్నిటికన్నా మనకి ఒకటే ముందు ఏమనుకున్నాం, మనశ్శాంతి దేహశాంతి లేదురా, రెండు లేదు. రెండు కోల్పోయి అశాంతితోటి ఆరాటం పోరాటంతో ప్రతి మనిషి కదా ఎక్కువ మంది ఆ భావాల్లో ఉంటున్నారు. మరి ఆ భావాల్లో ఉన్నవాళ్ళు బయటికి రావాలంటే ఏం చేయాలి? తప్పకుండా అందరూ కూడా బయటికి రావచ్చు, అందరికీ సాధ్యం. ఇక్కడ మనం అందరూ కూడా ఇదే రమణ మహర్షి అన్న మాటే, ఈ రమణ మహర్షి వేసిన ప్రశ్నే ఈ సత్సంగం ఏంటి, ప్రతి వాడికి జన్మరాహిత్యానికి గోలు కావటానికి ఏంటి అమ్మ చెప్పే మాట కూడా. అమ్మ ఆ ప్రశ్నకి జవాబే చక్కగా చెప్తారు. ఇంకా రెండో మాట ఉండదు అమ్మ దగ్గర, ఎవరి గురించి ఉండదు, నీ గురించే. నీ పాత్ర డ్యూటీ ఇప్పుడు అమ్మ, నువ్వు నీ లోపల సంసారాన్ని ముసుగులో సన్యాసి అలా ఉంటాయి. ఈ రెండే మాటలు ఇక్కడ. ఆ పుస్తకాలన్నీ కూడా ఎన్ని చదివినా ఆ పుస్తకాలన్నింటిలోని అన్ని రకాలుగా చెప్పకుండా ఉంటుంది, కానీ అన్నీ అయ్యాయి. ఆ పుస్తకాలన్నీ అయ్యాయి. ఏ నామం రూపం, ఏ కృష్ణుడు రాముడు, ఇవన్నీ కూడా ఈ అవతారాలు ఏమి ఉండవు. నువ్వే అదై ఉన్నావు, నువ్వే బ్రహ్మం. అంటే నీలోనే ఉన్నాడు, అందరిలోనే ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. అదే నువ్వు ఉన్నావు. అది ఇక్కడ ఆ పుస్తకాల సారం అంతా. మరి ఇంకా ఏంటంటే అందరికీ సాధ్యం ఎలా అంటే చూడండి అమ్మా, జన్మ లేకుండా అంటే ఇక్కడ జన్మ కాదు కర్మలు అని చెప్పాం కదా. మరి కర్మ లేకుండా ఉండాలంటే ఏం చేయాలమ్మా? తప్పకుండా ఉండొచ్చురా. కర్మ లేకపోతే జన్మ లేదు కదమ్మా. అవును, జన్మ లేదురా. మరి కర్మ లేకుండా ఎలా ఉండాలి, ఎలా చెయ్యాలి అమ్మా అంటే, అంత కర్మ అంటే ఏంటిరా చెప్పారా? ఏంటి కర్మ ఎందుకు వస్తుంది? ఈ దేహం నేను, ఈ మేలుతోటి నేను చేశాను అంటే, నేను చేశాను, నేను మంచి చేశాను, నేను చెడు చేశాను. మంచి చేసావా పుణ్యం, చెడు చేసావా పాపం. ఈ రెండు నేను అనే దేహభావంతో చేసేవారు. మరి ఏవి లేకపోతే ఏవి ఆ మరి కర్మ లేకుండా ఉండాలంటే నువ్వు దేహభావన వేడాలి, బ్రహ్మభావంలో ఉండాలి. మరి ఈ దేహం ఏంటో తెలుసుకుంటే కానీ ఈ దేహభావన వేయడం మనం ఎవరో కూడా కదా. మరి ఈ దేహభావన వేడాలంటే మనం ఎవరో తెలుసుకోవాలి కదా. అది ఇక్కడ దేహం ఏంటో అమ్మ చెప్తారు చూడండి చక్కగా. నాకు అలా చెప్పారు. అంటే ఇవన్నీ కూడా మనకి ఇంకా ఇక్కడ ప్రశ్న అనేది లేకుండా అమ్మ ఒక్కొక్కటి చెప్తారు చక్కగా. అన్ని ఆవిడ అనుభవజ్ఞానం గురువు కాబట్టి మనందరికీ, పిల్లలందరికీ కూడా అందరికీ ఏ సంశయం లేకుండా చెప్తారు. అది చెప్పడం అంటే ఇక్కడ అమ్మ అందరికీ ఒకలాగే చెప్తారు. నువ్వు తీసుకునే విధానాన్ని బట్టి నువ్వు ఒక పాఠం చెప్పినప్పుడు ఆ క్లాసులో మార్కులు ఎలా వస్తాయో ఇది అంతే. ఆవిడ మాత్రం అనుభవజ్ఞానమైన గురువు, 100కి 100 మార్కులు తెచ్చుకుని పాస్ అయిన గురువు. అంతే ఇది చెప్పాలంటే. మరి ఆవిడ ఎలా చెప్తారంటే మరి అలాగే చెప్తారు. మనకి 100కి 100 మార్కులు రావాలని చెప్తారు. అలాగా ఇక్కడ చూడండి, ఇక్కడ బాగా ఏంటంటే ఒకటి దేహభావన కదా. ఇక్కడ దేహభావన వేడరా, బ్రహ్మభావనలో ఉండరా అన్నారు. దేహభావన అంటే ఏంటి? ఈ నేను అనుకునే భావన, ఈ దేహం నేను అనుకునే భావనే దేహభావన. మరి దేహం నువ్వా, అది నిజమా, అది కొంచెం అర్థం చేసుకో. దేహం ఇక్కడ చూడండి, దేహం నువ్వంటే ఇక్కడ మరి భగవంతుడు మార్పు లేని వాడు కదా. ఇక్కడ బ్రహ్మ అంటే మార్పు లేని, అంటే భగవంతుడు అన్నా బ్రహ్మ అన్న చైతన్యం అన్నా. ఇక్కడ ఈ దేహం మారిపోయేది కదా, ఈ మారిపోయేది నువ్వా. ఇక్కడ చూడండి, ఈ దేహం ఎలా తయారైందో అమ్మ చెప్తారు చూడండి. ఏమంటున్నారు? ఒరే తల్లి గర్భంలో మనందరం కూడా
మరి ఎవరురా? తల్లి గర్భంలో మనందరూ కూడా ఆ పరమాత్మ అంశలురా. అందరూ కూడా ఆ పరమాత్మ అంశే తల్లి గర్భంలో చేరగానే అప్పుడు నీ జన్మ స్టార్ట్ అవుతుందిరా. అంతే కదా. మరి అది మరి చెప్తారు కదా మహాత్ములు, తల్లి గర్భంలో చేరే విధానం. ఇక్కడ అన్నం పరబ్రహ్మం. ఆ అన్న రూపేణ అన్నంలో ఆ బ్రహ్మం మనకి అది అన్న రూపేణ లోపలికి వస్తుందంట. ఇవన్నీ కూడా మరి నాకు తెలిసిందే చెప్తాను. లేదు మీరు తెలుసుకోండి అమ్మా. ఇవన్నీ కూడా నాకు అంతా తెలిసేది కాదు. నాకు తెలిసిన భావం నాకు నమ్మింది, నేను ఆచరించింది, నేను మీకు అమ్మ చెప్పింది మీకు చెప్తున్నాను, నాకు అనిపించింది చెప్తాను. ఇక్కడ ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి, తల్లి గర్భంలో ఎప్పుడైతే ఆ పరమాత్మ అంతటా ఉన్న ఆ బ్రహ్మం అందులో మనకి తల్లి గర్భంలోకి ఎప్పుడైతే అంశ వెళ్ళిందో అక్కడ మరి తల్లిదండ్రుల ఆహారం వల్ల ఆ అంశకి పైన ఆకారం ఏర్పడుతుందమ్మా. అంతే కదా. అది ఎలా తల్లిదండ్రుల ఆహారం పంచభూతాలతో తయారైన దేహం అని అంటానికి కారణం ఏంటంటే, తల్లిదండ్రుల ఆహారం భూమిలో పడినవి నీరు, గాలి, అగ్ని, ఖాళీ తత్వం. సరే, నీరు, గాలి, నిప్పు, భూతత్వం, ఆకాశం. ఈ 5 తత్వాలతోటి మనకి లోపల భూమిలో పండి తింటాం కదా, నీళ్లు తాగుతున్నాం కదా, ఒంట్లో వేడి ఉంటేనే కదా ఉంటాం. మరి గాలి పీల్చుతున్నాం కదా, మరి లోపల ఖాళీ తత్వమే ఉంటున్నాం కదా. ఈ 5 తత్వాలతోటి తల్లి తిన్న ఆహారం వల్ల లోపల ఆ అంశకి పైన స్లోగా నెమ్మదిగా తిన్న ఆహారాన్ని బట్టి ఆకారం ఏర్పడుతుంది కదా. ఈ ఆకారం ఎప్పుడు దాకా 9 నెలల వరకు దానికి అలా నెమ్మదిగా తయారవుతుంది. మరి 9 నెలలు దాటిన తర్వాత మరి ఆ సంపూర్ణంగా ఆకారం తయారవుతుంది. ఇంకా అక్కడ బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చిందంటే అప్పుడు వెంటనే జన్మించింది అంటారు. ఆ జన్మించిన వెంటనే వాడికి పేరు పెడతారా? పెట్టరు. ఎందుకు పెట్టరు అంటే వాళ్ళు లోపల ఉన్న వాతావరణంలో వచ్చి బయటకు వచ్చారు కాబట్టి ఈ వాతావరణంలో ఉంటారా, ఇక్కడ ఈ వాతావరణంలో నిలబడతారు. అంతేగాని వాళ్ళు మహాత్ములు అంతా పెద్దోళ్ళు అందరూ కూడా 11 రోజులు 21 రోజులు ఏదో చెప్తారు. అప్పుడు ఉయ్యాల తొట్లు పెట్టి అప్పుడు ఆ ఆకారానికి ఒక పేరు పెడతారు. అర్థమైందమ్మా? అంతే కదా. అప్పుడు ఆ పేరు ఎందుకు పెడతారు? వ్యవహారం కోసం. ఈ ఆకారం ఈ సమాజంలో వ్యవహారం ఉండాలి కదా, బతకాలి కదా, తిరగాలి కదా, ఒక పేరు పెడతారు. అది తల్లిదండ్రులు పెట్టిన పేరు. అర్థమైందమ్మా? ఇక్కడ ఇవన్నీ కూడా అమ్మ మనకి ఒక్కొక్కటి అలా చెప్తామంటే అలాగా మనకి తన్మయత్వం అయిపోతాం. అలాగే చెప్పారు. ఇవన్నీ కూడా మాకు ఇప్పుడు అయితే మౌనంలోకి వెళ్ళిపోయారు కానీ అప్పుడు మొదట మాకు అన్ని ఇలా చెప్పేవారు. ఇప్పుడు ఇంకా ఇలా చెప్పి ఇంక చెప్పడానికి ఆ పుస్తకాల ద్వారా వాళ్ళే వింటారు. ఇవన్నీ నేను చెప్పను అని ఆవిడ మానేశారు. అంచేత ఆవిడ ధ్యానం చేసుకుంటూ ఆ జ్ఞానంలో వచ్చిన మాటలు కొన్ని చెప్తారు అంతే. ఇవన్నీ కూడా ఎందుకంటే ఇదంతా కూడా ఆవిడ ఇలా మమ్మల్ని ఎందరో తయారు చేశారు. ఎందరో తయారు చేయడం కాదు, తయారయ్యాం మేము. ఎందుకంటే ఆవిడ చూసి ఆవిడ ఎప్పుడు నువ్వు ఇలా ఉండు అలా ఉండని ఎవరికి చెప్పరు. ఆవిడ ఉంటూ ఆవిడ చూపించారు అంతే. ఆ నడక చూసే మేము మారుతాం. అమ్మాయి అలాగ ఉండగలని మనం ఎంచుకుంటాం అనే భావన వచ్చేస్తుంది. అన్నీ ఆవిడ ఎదురుకుండానే ఉంటారు కదా. అది ఇక్కడ చూడండి. మరి ఆ జన్మకి పేరు పెడతారు కదా. పేరు పెట్టిన తర్వాత పేరు ఎలా పెడతారు? చుట్టూ ఉన్న వాళ్ళు అందరికీ కేకేస్తారు, మన చుట్టాలు కేకేస్తారు. అందరికి కేకేసి ఇగో ఈ ఆకారానికి పేరు ఇది అని పెడతారు. అంతే కదా. ఆ పేరు అందరూ అనుకుంటా అసలు చూడండి పెట్టినప్పుడు పేరు గలవాడికి పేరు తెలవదు. ఆ జన్మించినోడికి ఏం తెలుస్తుంది? ఏం తెలవదు. ఎందుకు తెలవదు? అడిగి ఆ స్పృహ లేదు, ఆ భావం లేదు. అంచేత వీళ్ళందరూ కూడా అలాగా పిలిచి ఏం చేస్తారు? నన్ను అనుకోండి, చంటి అంటారు. అందరూ చంటిలరా చంటిలరా అలాగే అనేటప్పటికి ఇదేంటి నా పేరు చంట, అరే నీ పేరు చంట్రా అంటారు కూడా. నీ పేరు ఏంటనుకున్నారంటే ఏంటి అంటే సంటే అంటారు. అలాగే నీ పేరు నీకే, నీ చుట్టూ ఉన్న సమాజం, తల్లిదండ్రులు అందరూ తెలియజేస్తారు. నీకు పేరు పెట్టేటప్పుడు నీకు పేరు తెలియదు. అది అమ్మ చెప్పింది. ఎందుకంటే నిజం కదా. మరి అంతే
ఇక్కడ ఈ ఈ గుణాలు నామం రూపం, నామం రూపం గుణం ఈ నువ్వు కాదు అని అంటారు అమ్మ. మరి నామం తల్లిదండ్రులు పెట్టారు, రూపం పంచభూతాలతో తయారైంది, గుణాలు నువ్వు ఈ మనసు పెట్టి గుణాలు తయారు చేసుకున్నావు. ఈ మూడు నువ్వు కాదు. అది ఈ మూడు నువ్వు జన్మ వచ్చిన తర్వాత వచ్చినాయి, జన్మకి రాకముందు నీలో ఉన్న ఆ పరబ్రహ్మ స్వరూపం అనేది అది నువ్వు. ఆ తర్వాత ఇవన్నీ తగిలించుకున్నావు, ఇవన్నీ తగిలించుకుని అసలు వదిలేసి తగిలించుకుని పట్టుకున్నావు నీకు తెలియక. అది ఇక్కడ అమ్మ మనకి చెప్పే విషయం. అదేంటమ్మా ఇక్కడ ఈ నామం తల్లిదండ్రులు పెట్టింది, గుణాలు నువ్వు ఇక్కడ ఈ సమాజంలో వీళ్ళందరినీ చూసి నేను నాదనే బంధాల్లో చిక్కుకుని గుణాలు పోజేసుకున్నావు. ఇక రూపం పంచిపోతాలతో తల్లి గర్భంలో తయారైంది, అది ఈ మూడు నువ్వు కాదు అని చెప్తారమ్మ. మరి నువ్వు అసలేంటి? అదే నిన్ను నువ్వు తెలుసుకో అంటే ఈ మూడు నువ్వు కాదు, ఈ మూడు కానప్పుడు ఉన్నది ఏది? అది నువ్వు. ఈ మూడు మళ్ళీ మారుతాయి, మళ్ళీ అదే ఉంటుంది. అంచేత రూపం పోతుంది, నామం పోతాయి, గుణాలు అయిపోతాయి. మరి ఈ గుణాలు ఇవన్నీ తయారు చేసుకుంటాం, మళ్ళీ అప్పుడు ఇవన్నీ ఈ దేహం వెళ్ళాక మళ్ళీ ఆ గుణాలు ఉంటాయి, మళ్ళీ జన్మ, మళ్ళీ ఇదే. ఇవన్నీ కూడా నామరూప గుణాలకి అతీతం బ్రహ్మం. ఈ నామరూపం అన్నీ కూడా తర్వాత వచ్చింది, బ్రహ్మమే ముందు, దాని తర్వాత ఇవన్నిటికీ ఆధారం బ్రహ్మం. అది ఇక్కడ బాగా అర్థమవుతుంది అన్న. ఎప్పుడైతే అర్థమైందో ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చాక నువ్వు బ్రహ్మానివిరా అని బాగా అర్థమవుతుంది. ఆ బ్రహ్మమే ఇక్కడ చూడండి ఇంకా బాగా. ఇక్కడ ఈ మాట్లాడటానికి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఎవరు మాట్లాడుతున్నారు? లోపల చైతన్యం, ఆ బ్రహ్మమే కదా మాట్లాడేది. మీరు వింటున్నారు, మీలో బ్రహ్మ ఉండే కాబట్టి వింటున్నారు. మీలో ఆ బ్రహ్మ లేకపోయినా, నాలో ఈ బ్రహ్మ లేకపోయినా నేను అనలేను, మీరు అనలేను. మరి అసలు నేను ఎవరు అంటే ఈ నామరూప గుణాలు నువ్వు కాదు, ఈ దేహం నువ్వు కాదు, నువ్వు బ్రహ్మానివిరా అని అమ్మ మనందరికీ చక్కగా ఆవిడ చెప్తాడు. ఆ బ్రహ్మంగా మనం ఆ బ్రహ్మాన్ని నువ్వు అని చెప్పడానికి అది కారణం. ఆ బ్రహ్మం ఎప్పుడు మార్పు లేని, ఎప్పుడు ఉండేది. అదేనా మరి ఆ బ్రహ్మం నువ్వని అమ్మ చెప్పేటప్పటికి నిజంగా మరి అంత ఆనందం వస్తుంది. మరి జన్మరాహిత్యం అంటున్నారు కదా, మరి జన్మరాహిత్యం అనే దానికి అందరికీ సాధ్యం అంటున్నారు కదా, అందరికీ సాధ్యం అంటున్నారు అమ్మ. మరి అందరికీ సాధ్యం ఎలా అమ్మా అంటే, మరి నేను ఎన్నో జన్మల నుంచి ఎన్నో కర్మలు చేసి వచ్చాను కదా, ఎన్నో జన్మలు చేసి వచ్చాను కదా, మరి ఈ కర్మలన్నీ ఏమవుతాయమ్మా? తప్పకుండా. మరి ఆయన శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, ఏమని చెప్పారు? జ్ఞానాగ్ని కర్మ దగ్ధానా, జ్ఞానాగ్నిలో అన్ని కర్మలు దగ్ధమైపోతాయి నాయన. అది ఆ జ్ఞానాగ్ని అనేది నీవు లోపల తగిలించి, నువ్వు అది ఆ జ్ఞానాగ్ని అనేది నువ్వు లోపల వెలిగితే అన్ని కర్మలు దగ్ధమైపోతాయి. అది బాహ్యంగా చూడండి, బాహ్యంగా యజ్ఞాలు చేస్తారు. ఆ యజ్ఞాలు ఏం చేస్తారు? పుల్లలు వేస్తారు, అంతే కదా. ఆ పుల్లలు ఎలాంటి పుల్లలు? వంకరగా ఉంటాయి. అంటే గుణాలు ఎలా పచ్చిగా ఉన్నాయి, వంకరగా ఉన్నాయి, ఎండి ఉన్నాయి, రకరకాల పుల్లలు అందులో వేస్తారు. మరి అవన్నీ ఏమవుతాయమ్మా? అన్నీ ఒకటే అవుతాయి, బూడిదవుతుంది, విభూది అవుతుందమ్మా. అలాగే నీ గుణాలన్నీ కూడా, నీ నామరూప గుణాలు ఎన్ని జన్మలు అయినా సరే ఈ జ్ఞానాగ్నిలో అన్ని దగ్ధమైపోతాయి నాయన అని అమ్మ మనకి చెప్తారు. ఇంకా మనకు అర్థమయ్యేలా చూడండి. నేను వ్యవసాయం చేస్తున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి, అది గడ్డి పోజేసుకుంటూ వస్తున్నాను, ధాన్యం అమ్ముకుంటా గడ్డి ఎలా పట్టుకుంటూ వస్తున్నాను. అది మహాత్ములు అమ్మ లాంటి జ్ఞానం వచ్చి, ఏంట్రా నాయన ఇదేంట్రా అంటే, అమ్మా ఇది చెత్త గడ్డి అని చెప్పాడు. ఎందుకని చెత్త, ఎందుకు అలా పోజేసుకుంటావు? దానికి అంతా నువ్వు ఎన్నో పని చేయాలి, దాని మీద ఎందుకు నీకు భావం విని అదంతా నీకు అనవసరం అని అవన్నీ తగిలించుకున్నట్టురా అన్నారు. మరి ఏం చేయమంటారా అని అమ్మ అంటే, అరే ఎవరే వదిలించుకోరా అన్నారు. అమ్మ వదిలించుకోవడం అంటే ఏంటమ్మా అన్నారు. వదిలించుకోవడం అంటే ఏంటి? ఒక అగ్గిపుల్ల గీసి అందులో అలా పడే, ఇంకా అది ఏమవుతుందో చూడు అన్నారు. అంటే ఒక అగ్గిపుల్ల గీసి అందులో అలాగే వెనక్కి తిరిగి చూడకుండా కూడా దాన్ని పడేస్తే ఏమైంది? అంతా బూడిదైపోయింది. మరి అన్ని వందల వేల ఎకరాల గడ్డి వైపు ఒక్క అగ్గిపుల్లకి అంత బూడిదైపోయి మరి దాన్ని రూపు లేకుండా అయిపోయింది.
అయిపోయిందా లేదా? అలాగే నువ్వు కూడా ఇది నీవు నమ్మటానికి ఇది ఇది కళ్ళెదురులో చూస్తావు కాబట్టి ఇది నమ్ముతావు కాబట్టి చేస్తున్నాడు. ఈ అగ్నిలో పడిన పుల్లలు వంకర్లు గింకర్లు అన్ని గుణాలన్నీ ఎలాగా బూడిదైపోతాయో, ఈ గడ్డి మేట అనే చెత్త ఎన్ని 100 ఎకరం గడ్డి ఎన్ని 1000 ఎకరాలైనా సరే ఒక్క అగ్గిపుల్లతోటి, ఒక్క అగ్గిపుల్లే కదా మరి, అది ఒక్క అగ్గిపుల్లతోటి అంతలా జరిగింది. నువ్వు చూడు, జరిగిందని చెప్తే నమ్మో, నువ్వు అంటించుకో, నీకు ఇంటిగా తెలుస్తుంది. అంచేత ఇవన్నీ జరుగుతుందా లేదా అన్నది ఇవన్నీ కూడా నమ్మాలి, విశ్వాసం ఉండాలి. ఇది నిజమో కాదో మీరు ఆచరించే అనుభవించే తెలుస్తుంది. అంతేగాని ఇది ఇక్కడ అమ్మ ఇది ఒకసారి మంచి పాజిటివ్ లక్షణాలతోటి పాజిటివ్ గుణాలతోటి ఇవన్నీ మహాత్ములు చెప్పిన మాటలమ్మా. జ్ఞానాగ్ని కర్మ దగ్ధానా అన్నారు. మరి ఆ జ్ఞానాగ్నిలో కర్మలన్నీ దగ్ధం అయిపోతాయా లేదా అనేది అవుతాయంటే అమ్మ యద్భావం తద్భవతి కృష్ణ పరమాత్మ అని చెప్పాడు. మీ భావన ఈ సత్యంగం కూడా అంతే. బ్రహ్మ భావన జ్ఞాన సాధన. బ్రహ్మ భావనలో ఉండు నాయన, అదే జ్ఞాన సాధన అవుతుంది. ఇంక నీకు దీని గురించి ఆలోచించి పని లేదు. భావన మార్పు అంతే. ఇది కూడా ఆ జ్ఞానాగ్నిలో అన్ని దగ్ధమైపోతాయి. అలాగే నువ్వు కూడా నీ కర్మలన్నీ దగ్ధమైపోయి ఎప్పుడైతే నేను బ్రహ్మాన్ని అని అనుకున్నావో, బ్రహ్మంగా ఇక్కడ సత్సంగానికి వచ్చిన తర్వాత ఈ దేహం దేవాలయంలో ఉన్నవాడు ఈ దేవుడు అని నీకు భావనలో నీకు అనిపిస్తుంది. ఎప్పుడు ఎందుకు అనిపిస్తుంది? నువ్వు ఆ నడకలు నడుస్తావు, ఆచరిస్తావు. ఇక్కడ వచ్చింది వింటున్నా కదా, ఇన్ని దాన్ని మననం చేసుకుంటావు, నిరుధ్యాసలో ఉంటావు. నిరుధ్యాసలో ఉన్నది వ్యవహారం అంటే ఇక్కడ నడకలో ఆచరిస్తావు, అనుభవిస్తావు, అంతే నువ్వు అదే అవుతావు. ఇదే అమ్మ చెప్పింది, యద్భావం తద్భవతి. నేను బ్రహ్మాన్ని అనుకుంటే బ్రహ్మ అవుతారని ఆయన. అంటే ఈ దేహం నేను అనుకుంటే ప్రపంచంలో కొట్టుకుపోతావు, నేను బ్రహ్మాన్ని అనుకుంటే అంతరంగంలోకి వెళ్ళిపోతావు. ఇప్పుడు దాకా నువ్వు దేహాన్ని అనుకుని ప్రపంచంలో కొట్టుకెళ్ళావు, చాలు, ఆపు, పరుగు ఆపు, నువ్వు అంతరంగంలోకి వెళ్ళటం నేర్చుకో. ఈ సత్సంగంలో నీవు ఇక్కడ ఎవరు చెప్పింది లేదు, ఎవరికి వాళ్ళే. ఇక్కడ నువ్వే డాక్టర్, నువ్వే యాక్టర్. డాక్టర్ అంటే నీకు రోగం లేకుండా చేసుకుని డాక్టర్ నువ్వే. నీ దేహం అనారోగ్యానికి కారణం నువ్వే అని తెలుస్తుందమ్మా. ఇక్కడ తింటే అనారోగ్యం, అంతే కదా. ఆలోచించే మనస్సు అశాంతి. ఈ రెండు కూడా వాటి వల్ల ఉపయోగం ఉందా ఆలోచించు. ఈ సత్సంగంలో కూర్చుంటే ఒక్కటి కాదమ్మా, అన్ని కోణాల్లోని అన్ని రకాలుగాని ఇక్కడ మరి ఈ మాట నీకు వచ్చింది అంటే, ఈ మాటలు నీకు అర్థమవుతున్నాయి అంటే, ఇది నీకు సాధ్యం అంటే గత జన్మల సంస్కారం వల్లే ఇది నీ దగ్గరికి వస్తుందమ్మా. ఇది అందరికీ ఇష్టపడదు. ఇష్టపడిన వాళ్ళు ఇది ఆఖరి జన్మగా చేసుకుంటారు. ఇష్టపడిన వారు గత జన్మల సంస్కారంలో అన్ని చదివి వాటిని చూసి అన్ని ఆచరించి అనుభవించి ఆఖరి జన్మకు వచ్చిన వాళ్ళు. అది ఇక్కడ ఇది ఎప్పుడైతే తెలుసుకున్నారో ఇంకేమి లేదు. చిన్నవి ఉంటాయి అనుకోండి. తుది ఒక బొమ్మను చెక్కినప్పుడు చిన్నవి ఉంటాయి. తుది మెరుపులు దిద్దుకుని మళ్ళీ ఆ బొమ్మ తయారవడానికి తుది మెరుపులు దిద్దుకుంటారు చూడండి. అలాగే జన్మకి ఇంకా చిన్న ఏమైనా ఉంటాయి, అన్ని క్లీన్ చేసుకుని మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చామో ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చాక తెలుసుకునేది ఏంటంటే, అసలు కొత్తగా ఏమీ తెలుసుకునే లేదు, అంతా నీలోనే ఉంది. నీలో ఉన్నదాన్ని నీకు గుర్తు తెలుపుతాను. అమ్మ ఎక్సలెంట్ మాట ఏంటంటే, నేను గురువులు కాదు, మీరు శిష్యులు కాదు, మీరు నేను ఒకటే. అమ్మ అదే రేపు గురు పౌర్ణమి ఉంటుంది కదా, గురు పౌర్ణమి అని ఎప్పుడు అనలేదు, గురు పౌర్ణమి ఆవిడ ఎప్పుడు చేసుకోలేదు. ఏం చెప్పారు? అరే ఇది ఫ్రెండ్షిప్ డే, మనందరం ఫ్రెండ్స్, మనందరూ ఒకటే. నువ్వు గురువు శిష్యుడు అనుకోకూడదు. గురువు శిష్యుడు అనుకుంటే అక్కడ భేదం వస్తుందిరా. భేదం ఏంటి? నేను ఏదో గురువుని, మీరు ఏదో శిష్యుడు. మీరు తక్కువ, నేను ఎక్కువ. నేను ఇచ్చేదాన్ని మీరు కోరేవాళ్ళు లాగా ఉంటారా? వద్దురా. ఎవరు కోరేది లేదు, ఇచ్చేది లేదు, అంత నువ్వే ఉన్నావు. నువ్వు ఏంటనుకుంటున్నావురా? నువ్వు బ్రహ్మమే నీ గురువురా, జ్ఞానమే దానికి ఎరువురా.
తగ్గుతుంది సమస్యల బరువురా, ఉండదు కరువురా, బ్రహ్మమే కల్పతరువురా, నువ్వే కల్పవృక్షం నాయనా, నువ్వు అది తెలుసుకో. కల్పవృక్షం అయ్యుండి నువ్వు ఇంకా కల్పవృక్షం ఏదన్నా అడుగుతుందా? అడిగేదాను కాదు, నువ్వు కల్పవృక్షాన్ని నువ్వు తెలుసుకో. అదే అమ్మ తట్టి తెలియజేసేది, అదే నువ్వు కల్పవృక్షం నువ్వు. అది నీకు తెలియక నువ్వు కాపీ కూడా అడుగుతున్నావు పక్కింటికి వెళ్ళి. ఇది నీకు తెలుసుకున్న తర్వాత నువ్వు ఇంకా అన్నీ అర్థం చేసుకుంటావు. ఇవన్నీ అమ్మ ఈ సత్సంగంలో కూర్చుంటే ఒకటి కాదమ్మా, అన్నీ కూడా ఇది A to Z సత్సంగం. పుట్టిన కాడి నుంచి పోయేదాకా మళ్ళీ జన్మ రాకుండా, పుట్టా కాబట్టి మళ్ళీ జన్మ రాకుండా చేసి సత్సంగం చేసుకుని సత్సంగం. ఎవరు ఆవిడ చేయరు, ఆవిడ చెప్తారు, నువ్వు అది ఆచరించి ఆ నడిచి నువ్వే జన్మరాహిత్యం చేసుకుంటావు, మళ్ళీ జన్మకు రాకుండా నువ్వే ఆచరిస్తావు, అనుభవిస్తావు, అలా జరుగుతుంది. ఇదంతా కూడా ఈ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగం యొక్క గొప్పదనం ఏంటంటే, ఏమీ రాని మాకు, నాకైతే ఏమీ రాదు, నన్ను ఎలా తయారు చేసింది అమ్మా. మరి నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే ఇందులో గొప్పదనం ఏంటో ఒక మాటలో చెప్పమంటారా? అమ్మ ఎవరినైనా సరే, ఎలాంటి కటికి రాళ్ళనైనా సరే శిల్పంలా చెక్కేస్తారు. ఆవిడ చెక్కరు, నువ్వే చెక్కుకునేలా చేస్తారు. ఆవిడ చెక్కరు, ఏం చేస్తారు? ఇక్కడ ఒక శిల్పి చూడండి, ఉలి భారతి పట్టుకుంటాడు. ఆ ఉలి భారతి పట్టుకుని ఎలాంటి రాయినైనా సరే ఆ రూపం చెప్తాడు. ఆ రూపం ఎలా చెప్తాడు? ఉండవలసింది ఏ రూపంలో ఉండవలసింది ఉండి ఉండకుండా అంతా చెక్కేస్తా ఉంటాడు ఆ ఉలి భారతి. అలాగే ఈ సత్సంగంలో నువ్వు విశ్వాసం నమ్మకం పట్టుకుని కూర్చుంటే అంతే, నీలో ఏ గుణాలు ఉన్నారో ఆ గుణాలు ఉంచుకుంటావు, ఏ గుణాలు ఉండకూడదో ఆ గుణాలు తీసేస్తావు. అంటే ఏమవుతావు? అప్పుడు ఉండకుండా వదిలేస్తావు, ఉండవలసి పెట్టుకుంటావు. అప్పుడు ఏమవుతావు? నువ్వు యోగి అయిపోతావు, అదే బ్రహ్మ అవుతావు. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు శిల్పి ఆ రాయిని శిల్పంగా చెక్కగానే అది ఎలాగా ఒక బొమ్మ తయారయ్యి అది దన్నం అలా నమస్కారం అంటే ఎప్పుడైతే ఆకారం తయారైపోతే నమస్కారం పెట్టుకుంటాం. ఆ నమస్కారం ఎప్పుడు పెట్టుకుంటాం? ఆకారం తయారయ్యి. అలాగే నీలో గుణాలు అన్ని పోయిన తర్వాత, అన్ని నువ్వు వదిలించుకున్న తర్వాత నువ్వు కూడా అలాగే పూజింపబడతావు. ఇప్పుడు అమ్మ చూడండి, మనందరూ కూడా ఎలా చూస్తున్నామని, ఎందుకంటే ఆవిడ అలా శిల్పంగా తయారైపోయిన అమ్మ. ఆ శిల్పంగా తయారై అందరినీ శిల్పంగా తయారు చేస్తున్నారు. తయారు చేసి విధానం చెప్తున్నారు. అందరూ వాళ్ళు ఎవరికి వాళ్ళు తయారవుతున్నారు. ఇది ఈ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగం యొక్క గొప్పతనం. అమ్మ చేసేది చెప్పేది అంతా ఒక్కలాగే ఉంటుంది. ఇది ఎవరికి ఎక్కువ తక్కువ కాదు, అందరూ అమ్మకి సమానమే, అమ్మ బిడ్డలమే అందరూ కూడా. ఇదంతా కూడా మరి ఇందులో అమ్మ గురించి చెప్పిన విషయాల్లో నాకు తెలిసిన వరకు చెప్పాను. ఇందులో ఏమన్నా పొరపాట్లు ఉన్నాలో ఏదన్నా ఉన్నా అమ్మ నడకలో ఏదన్నా అది నాకు అనిపించింది చెప్తున్నాను. అది ఇక్కడ అమ్మ బ్రహ్మార్పణం, అమ్మ బ్రహ్మమ్మకి బ్రహ్మార్పణం. योगो
ఏనిదం పూర్ణం పంచవిధం చ సర్వం తమేశానం పురుషం దేవమేత్యం నిధిధ్యాయాతం శాంతి మధ్యస్థ నేతి మధ్యంతనేతి. ఒక్కడకు ఏ పరమాత్మ ప్రతి శరీరమందును వెలుచున్నాడు. ఎవరిచే ఈ పంచవిధముల విధమైన సకల ప్రపంచము స్థితిని పొంది ఉన్నదో సర్వ నియంత్రయు పరిపూర్ణుడును స్వయం ప్రకాశుడును స్తుతింపదగిన వాడు మోదు అట్టి పరమాత్మను ధ్యానించవచ్చు. ఉన్నది నేనే నేను తప్ప రెండులో లేదన్న భావంతో ధ్యానించుకోకూడదు. హాయిగా తన తప్ప రెండో ఉన్నది తాను. నేనెంత అట్టి ధ్యానించి సంసార్థాత్మను అంతర్శాన్ని మంజుడు చక్కగా పొందుతున్నాడు. అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ. అంటే అగ్నియే భస్మం, వాయువే భస్మం, జలమే భస్మం. మరి స్థలమితి భస్మ, స్థలమే భస్మ. వ్యోమేతి భస్మ, ఆకాశమే భస్మ. సర్వం మహవాయుధం భస్మ, ఈ సమస్తము భస్మ. మన ఇత్యేతాను శిక్ష నుంచి భస్మాని మనస్సు ఈ నేత్రాసి ఇంద్రియము భస్మ. అగ్నిరిత్యాదిన భస్మ గృహీత్వా విమృద్యాం గాని సంస్కృతే తస్మా గతమేతత్రాసుపతం పాసుప పశుపాసు విమోక్షాయ. అగ్నితి భస్మ మున్నగు 7 మంత్రముల చేత భస్మమును గ్రహించి దేహమునకు పూసుకొని శిరస్సు మొదలు అమేము తాక. అందుచేత ఈ వ్రతము పాశుపతము అనుకుంటుంది. ఇది అజ్ఞానులకు జీవుల యొక్క అజ్ఞానత, తత్కార్యముల యొక్క విమోక్షము కొరకు అయింది. అంటే పంచభూతాలు భస్మని, అగ్ని, వాయువు, జలము, భూమి, ఆకాశం సమస్తము భస్మే. ఈ నేత్రాలు, ఈ ఇంద్రియాలు అన్నీ భస్మే అని మనకి పరమాత్మ ద్వారా మైత్రేయుని ఈ ఉపనిషత్తు ద్వారా తెలియబడ్డారు. అథర్వ శిరోపనిషత్తు, అథర్వ శిఖోపనిషత్తు. శివ ఏకోధ్యాయ శివంకర సర్వమన్య పరిత్యజ్య. ఇతరమైన సమస్తమును పరిత్యజించి శివముఖరుడైన మోక్షమును వాడైన శివునే శుభప్రదుడైన పరమాత్మ ఒక్కనే ధ్యానించు. మనలో ఉన్న చైతన్యంతో మనం ఉన్నట్టువే. నేనే అంతా, నేనే దేహము, నేను కాదు, నేను బ్రహ్మాన్ని అన్న భావంతో ఉండగలుగుతాను. మైత్ర వినియోపనిషత్తు. బృహద్రుడను రాజు శాఖ్యానుడను ఋషిని ప్రశ్నించాడు. చూడు, పంచభూతాలతోటి భస్మ ఎలా చెప్పారు చూడు. పాశుపతం అంటే ఇలా అనుకోవాలండి. అగ్నియే భస్మము, వాయువే భస్మము, జలమే భస్మము, స్థలమే అంటే భూమి భస్మము, ఆకాశమే భస్మం. అంటే సమస్తము భస్మే కదా పంచభూతాలు. మరి మన దేహంలో ఉన్నాయి అన్ని భస్మే కదా. మనస్సు, ఈ నేత్రాదేంద్రియమును భస్మే. చూడు మహానుభావుడు చక్కగా అంటే ఇదంతా ఏమీ లేదు అని తెలియజేస్తారు. మైత్రి అని భగవన్న స్థితి శర్మ స్నాయు మధ్య మాంస శుక్ల శూన్యత శ్లేష్మ శృతి ఉషితే మూత్రవాత పిత్త కప సంగాతే దుర్గంధే నిస్సారేస్మిన్ శరీరే కిం కామోపభోగై. బృహద్రుడు
రాజు శాఖ్యానుడను కృష్ణుని ఎట్లా అడిగాడు రాజు, మహాత్మ ఎముకలు చర్మము నరములు మధ్య మాంసము మనలో ఉన్నాయి కదమ్మా, శుక్లము శోణితము శ్లేష్మము కన్నీరు వీనిచే దూషితమైనది, మలమూత్రం వచ్చే వాత పెత్త కపము వచ్చే దుర్గంధమైనది, సారహీనమైనది నాకు ఈ శరీరం నందు కామభోగం వచ్చి జనులకు కలుగు లాభమేది అని అడిగారు. కామ క్రోధ లోభ మోహ భయ విషాదే జ్యేష్ఠ వియోగ నిష్ఠ సంప్రయోగ పృథ్వీభాష జరా మృత్యురోగ శోక ధైర్యబీహతేస్మిన్ శరీరే కిం కామోపభోగై. మహాశయ, కామ క్రోధ లోభ మోహ భయం విషాదం ఈర్ష ఇష్టజన విహము అనిష్ట ప్రాప్తి ఆకలి దప్పిక ముసల్తనము మరణము రోగము శోకము మొదలు వాంచి అభిహతమైన ఈ శరీరమునందు కామభోగం వచ్చే జనులు కలుగు లాభమేమి అంటే సర్వం చేదం. మన దేహం గురించి ఎలా చూస్తున్నారు? ఎముకలు చర్మము నరములు మధ్య మాంసము శుక్లము శోణితము శ్లేష్మము కన్నీరు వీనిచే దూషితమైంది. అంతే కదండి. మలమూత్రం వచ్చే వాత పెద్ద కప్పం వచ్చే దుర్గంధమైనది సారహీనమైనది ఉన్నది ఈ శరీరం. ఈ శరీరం మనమా? చూడు, ప్రతి జీవి నేను నేను అది మనమా? పంచభూతాల నుంచి తెచ్చుకునే పంచభూతాల్లో మళ్ళీ కలిసిపోతాయా? అసలు మరి ఏది నేను అర్థమవుతుంది కదా మనకి. మరి కామం అంట, క్రోధం అంట, లోభం అంట, మోహం అంట, భయం అంట, విషాదం అంట, ఈర్ష ఇష్ట జన విహరము అనిష్ట ప్రాప్తి ఆకలి దప్పిక ముసల్తనము మరణము రోగము శోకము మొదలైన వానిచే అభిహతమైన ఈ శరీరం కామభోగం వచ్చే జనులకు కలుగు లాభం ఏంటి అని అడుగుతుంది. అంటే ఈ దృశ్య జగత్ అంతే నాశవంతంగా కనపడుతున్నది కదా. ఈ ఎగలో దోమలో మొదలైన కీటకములు పచ్చగడ్డి వలె పుట్టుచు గిట్టుచు నశ్వరములై ఉన్నవి కదా అని చెప్తున్నారు. సర్వం చేదం క్షుయిష్టు పశ్యామో యదేమేదం శమశకాదయ శృణవన్నస్తయోద్భవ విధ్వంసన. మహాత్ములు చెప్పిన అర్థం అదే. మరి పరమాత్మ యొక్క గొప్పతనం ఉన్నది బ్రహ్మం అని చెప్పుకోవటం, ఇలా వివరణ మళ్ళీ మనకి ఉపనిషత్తు ద్వారా పరమాత్మ విద్యానంద ప్రకాశ్ గారు రాయటం చక్కగా అవగాహన. ఉన్నది బ్రహ్మం, పరమాత్మయే. బ్రహ్మాత్మం బ్రహ్మ బ్రహ్మజ్ఞో బ్రహ్మ బ్రహ్మైన బ్రహ్మ కర్మ సమాధిన పరమాత్మ స్వరూపులందరికీ నమస్తే. అక్కడ కట్టి నెమ్మదిగా తీసి మళ్ళీ